నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ మిత్రులారా, ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా, శ్రేయోభిలాషుల ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మీరు ఇక్కడికి రావడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, కంప్లీట్ ఫుల్ ఇన్ఫర్మేషన్, పాయింట్ టు పాయింట్, అన్ని ఎట్ టు జెడ్, కంపెనీ ప్లాన్ ఏంది, కంపెనీ ప్రమోటర్ ఏంది, కంపెనీ ప్రొఫైల్ ఏంది, కంపెనీ ప్రోడక్ట్ ఏంది, ఎవ్రీథింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు 90 minutes టైం పడుతుంది ఫ్రెండ్స్. కానీ చాలా మంది ఆలోచన, సార్ దాని ఎసెన్స్ ఏముంది, నాకు 90 నిమిషాలు అవసరమా? నో, 9 నిమిషాలలోనే ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేయొచ్చు. కానీ ఇది జస్ట్ ఓన్లీ అవుట్లైన్స్. ఈరోజు ఒక పిక్చర్ చూడాలనుకుంటే టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. కానీ ఆ ఇంపార్టెంట్ ఆ సీన్ చూస్తే మనకు పిక్చరు అర్థం కాదు, కంపల్సరిగా పిక్చర్కి వెళ్ళాల్సిందే. అదేవిధంగా ఇక్కడ 9 minutes ప్రోగ్రాంలోనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ విస్తారంలోకి, ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళడానికి 90 minutes మిత్రులారా. 90 minutes ఈ ప్రోగ్రామ్ మీకు ఓకే అనిపిస్తే ఈరోజు మళ్ళీ నైట్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆ విధంగా మీరు గనక 9 hours టైం ఇచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత 4వ రోజు నాడు సబ్జెక్ట్ ఉండదండి. ఆ రోజు ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటుంది. డూ ఆర్ నాట్, చేయాలా వద్దా? మిత్రులారా, మీరు అప్పుడు నిర్ణయం తీసుకొని 90 రోజులు కనుక మీరు కంటిన్యూ చేసినట్లయితే, 90 days కనుక మీరు కంటిన్యూ చేసినట్లయితే ప్రతిరోజు 3 నుంచి 4,000 రూపాయలు మిత్రులారా, నెలకు కాదండి, డైలీ 3,000 to 4,000 రూపీస్ మీరు ఇంట్లో కూర్చొని సంపాదించవచ్చు. అంటే మిత్రులారా అర్థం చేసుకోండి, 90 days 9 hours, 9 hours 90 minutes, 90 minutes 9 minutes. చూడండి మిత్రులారా, 9 minutes నుంచి నేను 90 days వరకు తీసుకెళ్ళాను. సో ఇది ఎంత ఇంపార్టెన్స్ ఉంది మీరు అర్థం చేసుకోండి. 9 minutes సబ్జెక్ట్ ఏంటి సార్? ఎందుకంటే కొంతమందికి పేషెన్సీ ఉండదు, కానీ పేషెన్సీ డెవలప్ అవుతుంది తర్వాత. కానీ బిగినింగ్లో ఏంటి సార్ అంటే, ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి సిస్టమ్ ఇక్కడ ఉంది. కాబట్టి ఏముంది సార్, మీరు ఫస్ట్ ఒక యూజర్గా, ఏ రోజైతే మీరు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మీరు వస్తువులు కొంటా ఉన్నారో, ఏ విధంగా అయితే మీరు ఒక బస్సు ప్రయాణము, ఫ్లైట్ ప్రయాణము, మొబైల్ రీఛార్జు, డైలీ రొటీన్ లైఫ్లో ఎక్కడైతే డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారో ఆ డబ్బులు ఖర్చు పెట్టే దాంట్లో మీకు ఆదా అవుతుంది. దీనికి 2 ఉన్నాయి ఫ్రెండ్స్, ఫ్రీ అండ్ ప్రైమ్. అన్ని డీటెయిల్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ న్యూస్, ఫ్రీ ఫ్రీ ఫ్రీ. మీరు ఫ్రీగా సైన్అప్ చేసుకోండి. ఫ్రీగా సైన్అప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 days ఇన్క్లూడింగ్ మనం అనుకుంటే 4 days మీరు ఫ్రీగా వినండి. నీడ్ నాట్ టు పే ఎనీ సింగిల్ ఎన్పి, ఎవరికి ఒక పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ నోట్ చేసుకోండి పేపర్ తోటి, రెగ్యులారిటీ, పంక్చువాలిటీ, డిసిప్లిన్. రెగ్యులారిటీ, పంక్చువాలిటీ, డిసిప్లిన్, ఇది జీవితంలో మెయింటైన్ చేయాలి. నేను చెప్పే పాయింట్ ఇక్కడ కాదు, మీ రియల్ లైఫ్లో కూడా మీకు ఇది ఉపయోగపడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఆ తర్వాత డిసిషన్ ఏం చేయాలి సార్? ఫ్రీగా అయిపోయి మీరు వర్క్ చేయొచ్చు, లక్షలు కోట్లు సంపాదించవచ్చు ఈ సిస్టంలో. లేదు, జీవిత కాలంలో 2 మార్గాలు అన్నమాట, ఫాస్ట్ మార్గము, స్లో మార్గం. మనం బయట ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది, నార్మల్ బస్సు ఉంటుంది, ఏసీ బస్సు ఉంటుంది. కాబట్టి మీరు గరుడాలో వెళ్తారా, మీరు సూపర్ లగ్జరీ వెళ్తారా, మనది ఇష్టం. అదేవిధంగా మీరు ప్రైమ్ మెంబర్షిప్ అయినట్లయితే ఫాస్ట్ ఇన్కమ్. కాబట్టి చాయిస్ మీ చేతిలో ఉంటుంది. దిస్ ఆర్ దట్. ఇంతే మిత్రులారా. ఒక్కవేళ కనుక మీరు చేయాలనుకుంటే 1770 రూపాయలతోటి మీరు వర్క్ స్టార్ట్ చేస్తే మీకు చెప్పినట్టు పర్ డే 3,000 to 4,000 ఉంది. లైఫ్ టైం రిటైర్మెంట్ కూడా ఉంది. ఇంతే, సబ్జెక్ట్ ఈజ్ ఓవర్. 9 minutes ఈజ్ కంప్లీటెడ్. బిలో 9 minutes. కానీ అదొకటే కాదు కదా, క్రియేట్, మెయింటైన్,
క్రియేట్, మెయింటైన్ చేయాలంటే నాలెడ్జ్ కావాలి. క్రియేషన్ కు ప్రాబ్లం లేదు, మెయింటైన్ చేయాలంటే నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ కోసం మనం కంప్లీట్ వింటున్నాం మిత్రులారా. మీరు 3 days ఇన్క్లూడింగ్ 4 days కంపల్సరీ టైం ఇవ్వాల్సిందే. ఇచ్చినట్లయితే తెలుస్తుంది. అంతకంటే బేస్ ఈ రోజు ఈ 90 minutes ఇన్న తర్వాత మీరు కావాలనుకుంటే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే డ్రాప్ అయిపోవచ్చు. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. 100% నచ్చితే మనం పార్ట్నర్స్, 99.99 నచ్చిన జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్. కానీ మిత్రులారా, ఇంత ఫ్రెండ్షిప్ చేయాలంటే ఈ టైం పాస్ మనం దూరం చేసేసుకొని ఒక కమిటెడ్ గా ఒక 2 years పనిచేసినట్లయితే ఆ తర్వాత లైఫ్ లో మనం ఎంజాయ్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, పేపర్ పెన్ రెడీగా పెట్టుకోండి. వెల్కమ్ ఆల్, లెట్ us స్టార్ట్ ప్రెజెంటేషన్. నెంబర్ 1 కంపెనీ ఇన్ సర్వీస్ సెక్టార్. మిత్రులారా, మీ మొబైల్ ని విధంగా హారిజంటల్ ఉంచండి. నేను చూపించే ప్రతి చిత్రాన్ని ఎవ్రీ స్క్రీన్ షాట్ చేసుకోండి. ఎవ్రీ స్క్రీన్. ఇదే మీకు రివిజన్ లో ఉపయోగపడుతుంది. మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour లైవ్, 1 hour హోంవర్క్. ఎవరైతే నేను చెప్పిన సిస్టంలో నడుస్తారో ఫెయిల్ అయితందుకు కుదరదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు రోజు 3 రోజులు కంటిన్యూ చేయాలనుకున్నా ఈ 90 minutes చాలా ఇంపార్టెంట్. టైం కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ అనేటటువంటిది ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తున్న కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో, నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో. అది ఎలా? 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ భారతదేశంలో వచ్చినాయి. అంతకంటే ముందు డైరెక్ట్ సెల్లింగ్ గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఎలాంటి గైడ్ లైన్స్ లేవు. గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. నేను మీకు ఒకటే కొటేషన్ చెప్తా ఉన్నాను, నోట్ చేసుకోండి. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ లాగా నెక్స్ట్ మనీ కంటే ముందు, నెక్స్ట్ మనీ కంటే తర్వాత. అంటే నెక్స్ట్ మనీ కంటే ముందు నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో, డైరెక్ట్ సెల్లింగ్ లో జనాలు నష్టపోయిన మాట వాస్తవమే. కానీ అది నెట్వర్క్ మార్కెటింగ్ కాదు. యాక్చువల్ గా మనం అది నెట్వర్క్ అనుకున్నాము, కానీ కాదు. అందుకే జరిగింది ప్రాబ్లం. చూడండి మిత్రులారా, దానికి మంచి ఉదాహరణ ఈ రోజు యావత్ ప్రపంచం మొత్తంలో అగ్రరాజ్యాలు మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారానే ఆ యొక్క రాజ్యాలు నడుస్తా ఉన్నాయి. కానీ భారతదేశంలో అది ఇది ఒకటే అనుకున్నాం మనం, కానీ వాస్తవంగా మనం చేసింది నెట్వర్క్ కాదు, కాబట్టే నష్టపోయాం. సో ఒరిజినల్ నెట్వర్క్ ఏంటిది అనేది ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం మిత్రులారా. ఆ చెప్పుతున్నటువంటి కంపెనీ, చేసి చూపిస్తున్న కంపెనీ నెక్స్ట్ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, పని చాలా సింపుల్. పనిలో ఏమీ లేదు. జీవితకాలంలో 1770 రూపాయలు లేనటువంటి వ్యక్తి ఎవరూ లేరు. 1770 రూపాయలు లేనటువంటి వ్యక్తి ఎవరు లేరు. ఆ 1770 రూపాయలతోటి నేను ఒక వినియోగదారునిగా నేను ఇక్కడ వాడుకుంటే సంవత్సరానికి 10 నుంచి 20 వేల పొదుపు అవుతుంది. పొదుపు వద్దనే వాళ్ళు ఎవరూ లేరండి. ఆ పొదుపు కూడా మన అలవాట్లను మార్చుకోకుండా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అన్ని సేవలు దీని నుంచి వినియోగించుకుంటున్నామో అదనంగా మనకు సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయలు పొదుపు అవుతుంది. ఇకపోతే దట్ ఈజ్ యూజర్ అవుతే అర్నర్ కావాలి. అర్నర్ కావాలంటే పని చేయాలి. పని మీన్స్ రోజుకు ఒక 3 గంటలు ముచ్చటగా ఇంట్లో కూర్చొని మీరు చేసినటువంటిది చెప్పాలి. లర్నింగ్, ఆ తర్వాత డూయింగ్, టీచింగ్. లర్నింగ్ అంటే నేర్చుకోవడం, డూయింగ్ అంటే ప్లాన్లకు తేవడం. తెలవడం వేరు, ఆచరించడం వేరు మిత్రులారా. డిఫరెంట్ ఉంది ఇక్కడ. తెలవడం వేరు, ఆచరించడం వేరు. మనందరికీ తెలుసు, ఉదయం లేచి వాకింగ్ చేస్తే చాలా మంచిది. ఎవరికి తెలియదండి? తెలవడం వేరు, ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడం వేరు. ఇంప్లిమెంట్ ఈజ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. సో మై డియర్ ఫ్రెండ్స్, తర్వాత టీచింగ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? టీచింగ్, మాట్లాడుతున్నా. మరి మిత్రులారా, మాట్లాడితే 3-4 వేలు వస్తాయా సార్ రోజు? 3-4 వేలు ఏంటండి? ఒక సీనియర్ కు మొన్న చూసాము 6,90,000 వచ్చింది నెలలో. రోజుకి 20 వేలు కూడా సంపాదిస్తున్నారు మాట్లాడి. ఎస్, మాట్లాడితే డబ్బులు వచ్చే సిస్టమ్ సార్. ఏం మాట్లాడాలి సార్? ఎలా మాట్లాడాలి సార్? మిత్రులారా, ఎప్పుడు మనం అబద్ధం మాట్లాడకూడదు, సత్యమే మాట్లాడాలి. సత్యం మాట్లాడితే పైసలు వస్తాయా సార్ ఈ కలియుగంలో? ఎస్, వస్తుంది. దిస్ ఈస్ ప్రాక్టికల్ బిజినెస్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఒకసారి మనం అర్థం చేసుకుంటే ఈ భూమి మీద సార్ ఇదేమైనా చైన్ లింక్ సిస్టమా? నో, చైన్ లింక్ సిస్టమ్ కాదు. చైన్ అంటే గొలుసు. పెద్ద సమస్య ఉంది మిత్రులారా. అన్ని తెలిసినోనికి ప్రాబ్లం లేదు, ఏమి తెలియనోనితోటి ప్రాబ్లం లేదు. కానీ ఏం తెలియనోనితో ఒక డేంజర్ ఏంటంటే ఎవరు చెప్పింది అది నమ్ముతారా అన్నమాట. అది ఒక డేంజర్.
కానీ సగం సగం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. హాఫ్ నాలెడ్జ్ ఇస్ మోస్ట్ డేంజర్ మిత్రులారా. అందుకే చూడండి మన యొక్క సనాతన ధర్మంలో, ఇండియన్ మైథాలజీలో, మహాభారతంలో అర్జునుడు గెలిస్తే అభిమన్యుడు వీరమరణం పొందిండు. ఎందుకు? ఆ కురుక్షేత్రంలో ఆ యొక్క యుద్ధంలో పద్మవ్యూహం తెలియదు. మిత్రులారా, మన సనాతన ధర్మం ఎంత గ్రేట్ చెప్పండి, మన భారతదేశం ఎంత గ్రేట్ చెప్పండి. ఎప్పుడో చెప్పారు మనకు సగం తెలిస్తే చచ్చిపోతామని. అర్థం చేసుకోండి మిత్రులారా. ఆ విధంగా హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజర్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మీరు ఆలోచన చేయండి. ఈ భూమి మీద మీకు మీరు ఈరోజు క్వశ్చన్ చేసుకోండి, రాసుకోండి. అక్కడ ఈ భూమి మీద డబ్బులు సంపాదించాలనే ఆలోచన కానీ, డబ్బులు అవసరం ఉన్న వ్యక్తి కానీ ఒక్క వ్యక్తి ఉండాలేడా? మీ అంతరాత్మను అడగండి, ఉన్నాడు అనే ఆన్సర్ వస్తుంది. ఒక్క వ్యక్తి కూడా మిత్రులారా మనం చేయగలిగితే, ఒక వ్యక్తి దొరుకుతాడండి. నెట్వర్క్ టీం ఎట్లా పెరుగుతుంది అంటే గడ్డి పెరిగినట్టు పెరుగుతుంది సార్. టీమ్ క్రియేషన్ ఈజ్ నాట్ ఏ బిగ్ థింగ్ టుడే, బట్ మెయింటైన్ ఈజ్ ద వెరీ బిగ్ థింగ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క వ్యక్తిని కనుక సక్సెస్ చేస్తే మిత్రులారా 40 కోట్ల రూపాయలు ఉన్నాయి. లైఫ్ టైం అచీవ్మెంట్ ఉంది మిత్రులారా. ఎంత సిన్సియర్గా మీరు వినాలి, ఎంత మీరు శ్రద్ధగా వినాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండండి. మీ హెడ్కు ఇయర్ ఫోన్ పెట్టుకోండి, మీ చెవులకు ఇయర్ ఫోన్ పెట్టుకోండి. ఇంపార్టెంట్ ఏదైనా హాస్పిటలైజేషన్ కానివ్వండి, ఏదైనా మీ ఎమర్జెన్సీ ఇంటి కాల్ అంటే ఒకవేళ కనుక నేను 1 అవర్ తర్వాత ఆ కాల్ అటెండ్ చేయగలిగితే మీరు డిక్లైన్ చేయండి, దాన్ని ఫోన్ కట్ చేయండి మీరు. ఎందుకంటే మీరు మీ జీవితం కోసం నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీ జీవితంలో సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజు మిత్రులారా. 3వ తారీఖు అక్టోబర్ 2019 నేను వచ్చాను. నా 32 ఇయర్స్ నెట్వర్క్ అనుభవంలో నేను ఎన్నో దక్కా మొక్కీలు అన్ని తిన్నా. కానీ మిత్రులారా, నా లైఫ్ లో గోల్డెన్ పెన్ను తోటి రాసుకునేటటువంటి రోజు 3వ తారీఖు అక్టోబరు 2019 మిత్రులారా. కరోనా అటువంటి సమయంలో అగ్రరాజ్యమైన అమెరికా అతులాకుతలం అయిపోయింది. ఎన్నో పెద్ద పెద్ద వ్యాపారాలు అతులాకుతలం అయిపోయినాయి. కానీ మిత్రులారా, కరోనాలో కూడా రేజింగ్ మోడ్ లో డబ్బులు ఇచ్చినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ ఒక చరిత్ర సృష్టిస్తుంది. విప్లవం తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. అలాంటి ఇంపార్టెంట్ సెషన్కి వచ్చాం. సో ఈ 90 మినిట్స్ మీ జీవితానికి ఒక కొత్త మలుపు ఇస్తుంది. ఆ తర్వాత డిసిషన్ మీదే మిత్రులారా, ఇందులో ఎలాంటి బలవంతం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ పని చిన్నదే, కానీ ఆ పనిని నడిపించడానికి కావలసినటువంటిది మన జీవితంలో ఒక ఫ్యూయల్. ఎంత మన సైకిల్ మోటార్ కొన్నా, ఎంత కారు కొన్నా, దానికి కావలసిన డీజిల్ పెట్రోల్ లేకపోతే అది నడవదు మిత్రులారా. ఆ డీజిల్ పెట్రోల్ మన జీవితానికి ఏంటంటే అది ఒక పెద్ద కలనైనా ఉండాలి, మన జీవితంలో ఒక బాధ్యత అయినా ఉండాలి. వై డూ దిస్ బిజినెస్ బిగ్? వై రాసుకోండి. వై డూ దిస్ బిజినెస్? ఎందుకు చేయాలి? దీంతో అన్ని పనులు చేస్తా ఉన్నారు, మంచికి కానీ చెడుకు కానీ. వై అనేది చాలా కారణం. ఎందుకు, ఏమిటి, ఎలా? బాబుమోహన్ ఒక పిక్చర్లు అంటే అది కామెడీ అనుకున్నాం. కాదు మిత్రులారా, దాని వెనుకే జీవిత రహస్యం దాగి ఉంది. వై? దిస్ ప్రెజెంటేషన్ ఇస్ ఫర్ యూ ఇఫ్ యూ హ్యావ్ బిగ్ డ్రీమ్. మిత్రులారా, బిగ్ డ్రీమ్ ఏమై ఉండొచ్చు? అధిక ఆదాయం, డబ్బు డబ్బు డబ్బు. మిత్రులారా, ఈరోజు డబ్బు లేకపోతే మనకు వాల్యూవే లేదు అసలు. మనీ లేకపోతే మనిషికి మనీ లేకపోతే మనిషి షీ అయిపోతాడు మిత్రులారా. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ మనీ. అందుకోసమే చాలా మంది చెయ్యరాని పనులు చేసి డబ్బు సంపాదిస్తున్నారు మిత్రులారా. కానీ దట్ ఈస్ రాంగ్. ఈరోజు ఏ ధర్మంలో లేదు, ఏ గవర్నమెంట్ చెప్పట్లేదు మీరు డబ్బు సంపాదించొద్దని చెప్పట్లేదు. డబ్బు సంపాదించండి, కానీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి, ట్యాక్స్ కట్టండి. సక్రమమైన మార్గములు చెప్తారు, అక్రమమైన మార్గములు దాచిపెట్టుకుంటారు. సింపుల్. పోనీ ప్రభుత్వాలు వదిలిపెట్టండి. మన ధర్మంలో చెప్పినరా, ఎస్, ధర్మార్థ కామ మోక్షం. మిత్రులారా, చతుర్విధ పురుషార్థాలు మనకు ఉన్నాయి. డబ్బు సంపాదించండి, కానీ ధర్మం ద్వారా సంపాదించండి. మీన్స్ ఏంటిది? ధర్మం అంటే క్రిస్టియన్ ధర్మమో, బౌద్ధమో, హిందూ ధర్మం కాదు మిత్రులారా. ధర్మము అంటే మనం సంపాదించే డబ్బు ఎవరిని బాధించి సంపాదించొద్దు, ఎవరిని హింసించి సంపాదించొద్దు. అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. కానీ చాలా మంది అనుకుంటారు, సార్ అబద్ధం ఆడి మోసం చేసేస్తే అయిపోతుంది కదా. ఎస్, కానీ మిత్రులారా, ఆ డబ్బు మనకు సుఖము శాంతి ఇవ్వదు. ఎందుకంటే ఇండైరెక్ట్ గా మనం వేరే వాళ్లకు పెయిన్ ఇచ్చాం, బాధ ఇచ్చాం, అబద్ధాలు చెప్పాం. సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకే ఈరోజు మనిషికి ఏసీ రూములు ఉన్నా, డబుల్ కాట్లు ఉన్నా, అన్ని ఉన్నా కూడా
నిద్ర రావట్లేదు, నిద్ర పట్టట్లేదు. ఎందుకు? వాళ్ళు చేసినటువంటి కర్మ మిత్రులారా, చేసిన కర్మ చెడని పదార్థం, చేసిన పాపము గోషిలో పెట్టుకొని కాశీకైనా వెళ్ళినా తీరదని చెప్తారు పెద్దలు. మిత్రులారా, ఈరోజు ఏదో నేను చేసిన పాపము పోవాలని చెప్పేసి భగవంతుని నిండిలో డబ్బులు వేసినంత మాత్రాన, ఏదో దాన ధర్మాలు చేసినంత మాత్రాన పోతది అనుకుంటే అది కేవలం మన అపోహ మాత్రమే. ఈ ప్రపంచంలో మనం డబ్బులుంటే మనుషులను కొనొచ్చేమో, న్యాయాన్ని కొనొచ్చేమో, పోలీసులను కొనొచ్చేమో, ఏదైనా చేయొచ్చేమో తప్పు మిత్రులారా. కానీ భగవంతుని కోర్టులో మాత్రం సమన్యాయం ఉంది. దానికి నిదర్శనమే పుట్టిన ప్రతి వ్యక్తి సుఖంగా లేడు. ఎన్నో రకాలైన టెన్షన్స్, ఎన్నో అవయవ లోపాలు, ఎన్నో సమస్యలు ఎందుకున్నాయంటే మిత్రులారా, చేసిన కర్మము చెడని పదార్థము ఈ జన్మలో ఒకవేళ మనము తెంపకపోతే మరు జన్మలో మాత్రం దానికి రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ జన్మలో మనకు తెలిసి ఎవరికి ఏమి చేయనప్పటికీ మనము కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నామంటే ఏ జన్మలు ఏం పాపం చేశాము అని కూడా మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాము, వింటూ ఉంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్ బిఫోర్ యూ వర్క్. మనం పని చేసే కంటే ముందు ఆ పనిని ఎందుకు చేస్తున్నా, ఎలా చేస్తున్నా అనేది అవసరం. అయినా డబ్బులు సంపాదించాల్సి వస్తుంది మానవ మిత్రులారా. డబ్బులు సంపాదించకపోతే ఈ ప్రపంచంలో మనకు బ్రతకలేం. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్. ఆర్థిక స్వాతంత్రం కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్. మన జీవితంలో చెప్తాం, నేను ఎంతో ఎంజాయ్ చేస్తున్నా సార్. మనకు తెలిసిన నియర్ అండ్ డియర్ ను ఒక్కరోజు షోరూమ్ కు తీసుకెళ్లి మీకు ఏం కావాలో కొనుక్కోండి, నేను బిల్లు కడతాననే రోజు మనకు వచ్చిందా? వచ్చినట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చినట్టు మిత్రులారా. ఆ తర్వాత డ్రీమ్ కార్ కావాలనుకుంటున్నాము, ఒక డ్రీమ్ హోమ్ కావాలనుకుంటున్నాము. ఇది అత్యాశ దురాశ కాదు మిత్రులారా. అత్యాశ దురాశ అసలే కాదు. కాబట్టి మిత్రులారా, అలాంటి కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్. ఒక సొంత వ్యాపారాన్ని చేయాలనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్. సొంత వ్యాపారం మీన్స్ మిత్రులారా, మన యొక్క సమయాన్ని ఎవరికి అమ్మాల్సిన అవసరం లేదు. ఏమనుకోకూడదండి, ఎవరికన్నా ఉద్యోగస్తులు ఉంటే అన్యదా మీరు భావించొద్దు. ఈ రోజు మనము వాళ్ళ బాగు కోసం మనం పని చేస్తున్నాం తప్ప, ఎంత సిన్సియర్ గా పనిచేస్తున్నాం మనం వాళ్ళ బాగు కోసము. కానీ మన భార్య పిల్లల కోసం ఏం చేస్తున్నాం? మనం బ్రతుకుతున్నాం. మనం బ్రతుకులలో మార్పు వస్తుందా అర్థం చేసుకోండి మిత్రులారా. మన శ్రమను వాళ్ళకి అంకితం చేస్తా ఉన్నాం మనం. చివరాఖరికి మిత్రులారా, 15 ఏళ్ళు 20 ఏళ్ల నుంచి కొలువు చేసిన తర్వాత కూడా కరోనాల జీతము ఇవ్వని కంపెనీలు కూడా ఉన్నాయి, జీతం కోతబెట్టిన కంపెనీలు కూడా ఉన్నాయి. మిత్రులారా, అర్థం చేసుకోండి ఒక్కసారి. దీన్ని ఒక సద్భావనతోటి తీసుకోండి, మీరు అపార్థం చేసుకోవద్దు. నేను ఎవరిని కించపరచట్లేదండి, ఎవరి గురించి నేను మాట్లాడట్లేదండి. కేవలం వాస్తవ సత్యాన్ని మీ దృష్టికి తెస్తున్నా. మిమ్మల్ని నేను మోటివేట్ చేయట్లేదండి, మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేయట్లేదండి, నెక్స్ట్ మనీ చేయండి అని బ్రతిమిలాడట్లేదండి. కానీ మిత్రులారా, నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో అది మాత్రం మీతోటి షేర్ చేస్తా ఉన్నా. ఆ తర్వాత మనం చూసినట్లయితే తెలిసి తెలియక అప్పులు జరిగినట్లయితే ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎంతో మంది మనం పేపర్లో చూస్తుంటాం, ఆర్థికంగా అప్పుల మూలంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు కుటుంబం మొత్తం. మిత్రులారా, మనం వచ్చింది చనిపోవడానికి కాదు, చనిపోతాము కానీ ఆత్మహత్య చేసుకోవద్దు మిత్రులారా. కాబట్టి ఆ విధంగా అప్పుల ఊబిలలో ఇరుక్కుపోయి బాధపడేటటువంటి వాళ్లకు మనం ఒక ఆపన్న హస్తాన్ని అందించాలి. వాళ్ళకు ఒక నెక్స్ట్ మనీ అనేది ఉన్నది చెప్పాలి మిత్రులారా. మధ్య తరగతి కాదండి, దిగువ మధ్య తరగతి వాళ్లకు నెక్స్ట్ మనీ ఒక ఆపన్న హస్తం అండి. డబ్బులు ఉన్న వాళ్ళకే కాదండి, 1770 లేనటువంటి వాళ్ళకు కూడా నెక్స్ట్ మనీ ఒక నెట్వర్క్ చరిత్రలో డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో దిస్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ మిత్రులారా. ఆ తర్వాత మన యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో, మనం చదవకపోవచ్చు, మన తల్లిదండ్రికి తెలియకపోవచ్చు దాని విలువ. కానీ మిత్రులారా, మన పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఎంతవరకు వీలైతే అంతవరకు, ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పాసిబిలిటీ వరకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి మిత్రులారా. విద్య లేనివాడు వింత పశువు. మిత్రులారా, ఈ రోజు వాళ్లకు ఎంతో టెక్నాలజీ మారుతా ఉంది, ఎంతో ఈ రోజు అభివృద్ధి చెందుతా ఉంది. కాబట్టి వాళ్ళకు ఒక మంచి విద్యను అందించాలి అంటే దానికి కావలసినటువంటిది మళ్ళీ డబ్బే మిత్రులారా. ఆ డబ్బు మనం సంపాదించాలి. వాళ్ళకి ఇవ్వాల్సింది ఆస్తులు కాదు మిత్రులారా, వాళ్ళకి ఇవ్వాల్సింది ఎడ్యుకేషన్. ఆ తర్వాత మనం చూసినట్లయితే మన జీవితంలో మరి ఒకసారి మనం ప్రాక్టికల్ గా గమనిస్తాం మిత్రులారా. గవర్నమెంట్ ఉద్యోగంలో 60 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అయ్యాక మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఏదో పార్ట్ టైం గా జాబ్ చేస్తా ఉన్నారు, లేదా పిల్లల పైన ఆధారపడతా ఉన్నారు. కానీ మిత్రులారా, దీని వెనుక అర్థం ఏంటిది? ఉద్యోగంలో రిటైర్మెంట్ అయ్యారు కానీ వాళ్ళ యొక్క జీవితంలో రిటైర్మెంట్ కాలేదు. అంటే మనిషి అంటే ఒక ఏటీఎం మిషనా? మీరు అర్థం చేసుకోండి.
వ్యాపారస్తునికి అయితే రిటైర్మెంటే ఉండదు. కానీ మిత్రులారా, మరి లైఫ్లో మనం చూడాల్సింది, ఎంజాయ్ చేయాల్సింది, జీవితానికి అర్థము పరమార్థము ఉంది మిత్రులారా. మరు జన్మ కోసం కూడా ఈ జన్మలో ఫౌండేషన్ వేయాల్సిన అవసరం ఉంది. సో మనకు సమయమే లేనప్పుడు ఇంకా ఫౌండేషన్ ఏం వేస్తాం మిత్రులారా? కాబట్టి ఈరోజు ట్రంప్ గారు చెప్తారు, నేను రాజకీయాలలో ఒక జీతం ఎందుకు తీసుకుంటలేవని పాత్రికేయులు అడిగినప్పుడు, నాకు జీతం తీసుకోవడానికో డబ్బులు సంపాదించడానికో నేను రాజకీయాల్లోకి రాలేదు, నేను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను, నాకు జీతం అక్కర్లేదు. మిత్రులారా, ఎంత మంచి మాట మీరు అర్థం చేసుకోండి. ఒక్కొక్కరికి జీవితంలో కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలను మనం పూర్తి చేయాలంటే మిత్రులారా, దానికి కావాల్సిన డబ్బు బ్యాక్గ్రౌండ్ నుంచి మనకి వెనక నుంచి ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి. యాక్టివ్ ఇన్కమ్ అంటే రెక్కాడితేనే వచ్చేది, రెక్కాడితేనే డొక్కాడుతుంది మిత్రులారా, దట్ ఈజ్ యాక్టివ్ ఇన్కమ్. కానీ మీరు పని చేయకపోతే కూడా మీకు డబ్బులు వచ్చే మార్గాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. కరోనా వచ్చిన తర్వాత మనకు తెలిసింది ప్యాసివ్ ఇన్కమ్ యొక్క విలువ ఏంటిది. సో మై డియర్ ఫ్రెండ్స్, నిద్ర పోయిన తర్వాత కూడా మనకు డబ్బులు వచ్చే మార్గం కనుక తెలియకపోతే మనము జీవితాంతం పని చేయాలి మిత్రులారా. ఈ రోజు మనకు నిద్ర పోతే డబ్బులు వచ్చే మార్గం ఉందా? ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. అలాంటి మార్గం తయారు చేయాలనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ మిత్రులారా. ఆ తర్వాత ప్రపంచ యాత్రలన్నీ ఉచితంగా చేయాలి అనే వాళ్ళ కోసం. ప్రపంచమే కాదు, ఈ రోజు ఎంతో మంది ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి పుణ్య స్థలాలను చూడకుండా కూడా కళ్ళు మూసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మిత్రులారా. కారణం ఒకటే, వాళ్ళ యొక్క పనిలో బిజీ కావడం, ఆర్థికంగా వాళ్ళకు డబ్బులు లేకపోవడం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ ఏదైనా కారణం చేత అలా వెళ్ళినా కూడా మళ్ళీ నేను ఎప్పుడు రావాలి, ఎప్పుడు నా ఉద్యోగం ఏమైంది అని, ఎప్పుడు నా వ్యాపారం ఏమైంది అంటే, భక్తి అంటారు కదా, చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు మన మనసు ఎక్కడికి లాగుతుంది మిత్రులారా. కాబట్టి ఆ బాధ్యతలు పూర్తి అయినట్టయితే మన మనసు లాగదు మిత్రులారా. అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. దాని తర్వాత మిత్రులారా, పర్సనల్ డెవలప్మెంట్. కీర్తి శేషులు అంటారు. పుట్టిన ప్రతి వ్యక్తి మరణిస్తాడు, మరణించిన ప్రతి వ్యక్తి పుడతాడు మిత్రులారా. పునరపి జననం పునరపి మరణం. మరణించిన ప్రతి వ్యక్తి కానీ చనిపోయిన తర్వాత కీర్తి శేషులు అని పెడతారు, మనం చూడం. ఏం మిగిలిచ్చినాం మనం? శేషం అంటే తెలుగులో భాగించిన తర్వాత, బాగా ఫలం తర్వాత మిగిలింది శేషం. పెరిగినాము, పిల్లలను కన్నాము, ముసలోళ్ళం అయిపోయినాము, చచ్చిపోయాము. మిత్రులారా, మనం కాదు, జంతువులు కూడా చేస్తున్నాయి. పిల్లలను పోషించడం మనం కాదు, జంతువులు మనకంటే ఇంకా మంచిగా పోషిస్తున్నాయి, నిస్వార్థంగా పోషిస్తున్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నాం? మనకు మనం ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఏదో గుడ్డే దుషయంలో పడ్డట్టు పనిచేయడం కాదు. మన జీవితానికి ఒక అర్థము పరమార్థాన్ని తయారు చేసుకోవాలన్న కోరిక ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న. మిత్రులారా, మానవ సేవే మాధవ సేవ. మీరు నలుగురికే మంచి చేయాలనే గుణమే మీదైతే మీరు ఏ మస్జిద్కు, ఏ ఒక్క మస్జిద్కు, ఏ ఒక్క చర్చికు, ఏ ఒక్క మందిరానికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి ఆ భగవంతుడే మీరు అనుకుంటారో మీ ఇంటికి వస్తారు. సర్వ మతాల సారం ఇంతే. బీ గుడ్, డూ గుడ్. మంచిగా ఉండండి, మంచి చెయ్యండి, ఫినిష్. సర్వ మతాల సారం ఇంతే మిత్రులారా. అయితే ఆ విధంగా చేయాలనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. సమాజం నాకేమి ఇచ్చింది కాదు, సమాజానికి నేనేమైనా ఇచ్చానా? ఒక్కసారి మనకు మనము ప్రశ్న నుంచి సమాధాన రూపంలోకి రావాలి మిత్రులారా. ఒక్కసారి ఆలోచన చేయండి, స్క్రీన్ షాట్ చేయండి. ఈ 90 minutes లో ఈ రోజు మీకు ఈ ప్రోగ్రామ్ నచ్చితే 3 days కంటిన్యూ చేసేది ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి స్క్రీన్ నేను షాట్ చేయమని చెప్పాను, మళ్ళీ మధ్యలో గుర్తు చేస్తా ఉన్నాను. రైట్ డౌన్. ఈ కంపెనీ నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. మిత్రులారా, ఈ కంపెనీ ఇండియన్ కంపెనీ, ఐటీ కంపెనీ. 2013 డిసెంబర్ 11, 2013 డిసెంబర్ 11న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ యొక్క కంపెనీ స్టార్ట్ అయింది మిత్రులారా. 7.5 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా విదేశాల్లో, స్వదేశంలో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్నటువంటి కంపెనీ మిత్రులారా. ఈ రోజు ఎంతో మంది పెద్దలు చెప్తా ఉన్నారు, కరోనా వచ్చిన తర్వాత మన దేశం మళ్ళీ బాగుపడాలంటే మీరు స్వదేశీ వస్తువులు వాడండి, స్వదేశీ కంపెనీలు చేయండి. మిత్రులారా, అన్ని కంపెనీలు మంచివే, ఎవరి క్వాలిటీ వాళ్ళది, ఏది తప్పు కాదు. కానీ మిత్రులారా, అర్థం చేసుకోండి, ఈ రోజు మనం నెక్స్ట్ మనీ చేయడం ద్వారా, ఈ రోజు మనం ఇది కంపెనీ చేయడం ద్వారా స్వకార్యము స్వామి కార్యం అంటే
మనకే కాదు మనం దేశానికి కూడా ఇండైరెక్ట్ గా ఉపయోగపడుతున్నాం. మిత్రులారా, ఈ యొక్క నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ అందించిన యొక్క సబ్జెక్టే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అందించిన ఆణి ముత్యమే నెక్స్ట్ మనీ. మిత్రులారా, వి సపోర్ట్ డిజిటల్ ఇండియా, వి సపోర్ట్ మేక్ ఇన్ ఇండియా, వి సపోర్ట్ స్వచ్ఛ భారత్. మిత్రులారా, ఈ కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ ఏంటిది? వాట్ ఈజ్ నెక్స్ట్ మనీ? నెక్స్ట్ మనీ యొక్క కంప్లీట్ బిజినెస్ అప్లికేషన్ ఎప్పుడు వచ్చింది? నెక్స్ట్ మనీ మిత్రులారా 1వ తారీఖు జనవరి 2017 లాంచ్ అయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కొద్దిగా మనము వెనక ముందు ఆలోచన చేయాలని చెప్తారు పెద్దలు. ఒక్కసారి మనం వెనక ఆలోచన చేద్దాం. అసలు టెక్నాలజీ అంటే ఏంది? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దిస్ ఈస్ ద బేసిక్ సింపుల్ అంటే చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. వాట్ ఈస్ ద టెక్నాలజీ? అయితే మిత్రులారా, ఈ రోజు ఎవరి దగ్గర డబ్బులు నిక్షిప్తం అవుతున్నాయి, ఎవరి దగ్గరికి డబ్బులు వెళ్తున్నాయి అనే సీక్రెట్ కూడా మనం తెలుసుకోవాలి. ఈ రోజు ఎవరి దగ్గర అయితే టెక్నాలజీ ఉందో, ఎవరి దగ్గర అయితే బ్రెయిన్ ఉందో వాళ్ళ దగ్గరికి డబ్బులు వెళ్తున్నాయి. అసలు వాట్ ఈస్ ద టెక్నాలజీ? మిత్రులారా, మీకు అర్థం కావడానికి నేను ఉదాహరణలతో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు అర్థం కావడానికి మీరు మర్చిపోవద్దు కాబట్టి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఒకప్పుడు మనం ప్రయాణం చేయాలనుకున్నప్పుడు మనము అక్కడ ఒక ఆటో కానీ ఒక ట్యాక్సీ కానీ మనం బుక్ చేసేవాళ్ళం. దీంతో మనకేం జరిగింది మిత్రులారా? మనము వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి, వాళ్ళు ఎన్ని డబ్బులు అడిగితే అన్ని డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి. కానీ మిత్రులారా, ఎప్పుడైతే మనకు ఒక ఓలా ఊబర్ అనేటటువంటిది వచ్చిందో ఆ యాప్ను మనం డౌన్లోడ్ చేసుకున్నాం. మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం చూసినట్లయితే అక్కడ మనకు వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం యూజ్ చేసాం. దాన్ని మనం యూజ్ చేస్తున్నప్పుడు మనకు ఎక్కడికి వెళ్ళాలి, ఎన్ని డబ్బులు అనేది మనకు స్పష్టంగా తెలిసింది. మనం ప్రయాణం చేసినాం, మనం ఇంతే అనుకున్నాం. ఓహో, నాకు మోసం లేకుండా చాలా మంచిగా నేను ఆ యాప్ యూజ్ చేసుకోవడం ద్వారా నాకు బెనిఫిట్ అయ్యింది అనుకున్నాం. కానీ మిత్రులారా, ఇక్కడ ప్రయాణం చేసే మనము ఆ ఒక ఊబర్ ఓలా ఏదైతే ఉందో అవి ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ యొక్క వెహికల్స్ కావు మిత్రులారా. అవి కంప్లీట్గా వేరే వాళ్ళు ప్రయాణం చేసేది, వేరే వెహికల్స్ వేరే వాళ్ళే. కానీ ఈ టెక్నాలజీ అనేది ఇద్దరిని కలపడం మూలంగా, ఇద్దరిని యాడ్ చేయడం మూలంగా ఏదైతే బెనిఫిట్ వస్తుందో ఆ బెనిఫిట్ ఆ టెక్నాలజీ వాళ్ళు 20 to 30% తీసుకుంటారు. మనం అది ఏ రోజు ఆలోచన చేయలేదు. ఎందుకు ఆలోచన చేయలేదు మనము? కారణం ఏంటిది? మన యొక్క బెనిఫిట్ వచ్చింది చూసినాం అంతే. అదేవిధంగా మిత్రులారా, మనకు ఆకలేస్తే మనం ఆర్డర్ ఇచ్చాం, స్విగ్గీ జొమాటో ఆర్డర్ ఇచ్చాం మనం. కానీ మన ఇంటికి ఫుడ్ వచ్చింది, మనం తిన్నాం. కానీ వండేవాళ్ళు వేరే, తినేవాళ్ళు వేరే. స్విగ్గీ జొమాటో హోటల్ కాదు, అది ఒక టెక్నాలజీ యాప్ అది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా మనకు ఈ టెక్నాలజీ యాప్ ద్వారా మనము ఆర్డర్ ఇచ్చేసాము, డబ్బులు ఇచ్చేసాము, భోంచేసాం. కానీ ఆ 20 to 30% ఆ టెక్నాలజీ తీసుకుంది. అదేవిధంగా మిత్రులారా, మీరు హోటల్స్ రంగంలో చూస్తే మనం ఎక్కడన్నా ఊరెళ్ళాలనుకున్నప్పుడు ఓయో హోటల్స్ చైనాలో అది మిత్రులారా. అక్కడ మనం ఏం చేసాం? మనం ఎక్కడన్నా వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళినాము, బస చేసినాము, అక్కడ స్టే చేసాము, డబ్బులు ఇచ్చేసాం. కానీ ఆ ఓయో అనేటటువంటి టెక్నాలజీ యాప్ వాళ్ళ హోటల్స్ కావు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు అర్థం కావడానికి నేను ఇది చెప్పాను. అదేవిధంగా సర్వీస్ సెక్టార్స్లో మనం యూజ్ చేస్తున్నటువంటి పేటిఎం కావచ్చు, ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టార్. ఇట్లా చాలా ఉన్నాయి, చాలా యాప్స్ ఉన్నాయి, చాలా టెక్నాలజీ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఐటీ కంపెనీ ఈ విధంగా 20 to 30% బెనిఫిట్ పొందడానికి ఈ కంపెనీ వచ్చింది అని మీకు అర్థమైంది నేను చెప్పిన విధానంలో. అది అర్థం చేసుకుంటే పప్పులో కాలేసినట్టే. అయితే మిత్రులారా, దీనికంటే ముందు ఇంకా కొద్ది వెనకకి వెళ్ళి చూడాలి, అసలు ఎందుకు 2017లో వచ్చింది. మనిషి యొక్క భావన ఏదైతే ఉందో, ఇంటెన్షన్ ఏదైతే ఉందో, పర్పస్ ఏదైతే ఉందో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రోజు మీటింగ్లోకి వచ్చిన వాళ్ళ పర్పస్ ఏమైతే ఉంటుందో దాన్ని బట్టే వాళ్ళ రిజల్ట్స్ ఉంటాయి. పర్పస్లు 2 రకాలుగా ఉండొచ్చు. ఏదైనా నేర్చుకోవాలనే భావనతోటి మీరు వచ్చినట్లయితే మీరు నేర్చుకుంటారు.
పర్పస్ మిమ్మల్ని ఎవరో ఇన్వైట్ చేసిండు, ఊకే ధమాక్ తింటుండు కదా అని చెప్పేసేసి మీరు బలవంతంగా వచ్చి ఉంటే మీ యొక్క మైండ్ ఏముంటుంది, నేను అటెండ్ అయినా అంతే. ఇంటెన్షన్ మీన్స్ పర్పస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ పర్పస్ ఏంటిది అసలు అని తెలిసినట్లయితే దాన్నే మనం ఇంటెన్షన్ భావన అంటాం. సో మిత్రులారా, ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ మనీ అనే కంపెనీ 1 జనవరి 2017 వచ్చింది. కానీ 2016 సంవత్సరంలో భారతదేశంలో ఒక సంఘటన జరిగింది, మీకు తెలుసు, నోట్ల బందీ కార్యక్రమం. మన యొక్క గౌరవనీయులు ప్రధాని గారు మనకేం చేశారు, క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలి అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఎందుకు ఆ యొక్క నోట్ల బందీ కార్యక్రమం చేసిండంటే మళ్ళీ అక్కడ కూడా పర్పస్ ఉంది, అక్కడ కూడా ఇంటెన్షన్ ఉంది. మిత్రులారా, ఈ భారతదేశాన్ని కరెన్సీ అనేది ఫేక్ కరెన్సీ ద్వారా ఈ భారతదేశం యొక్క రెవెన్యూ దెబ్బతింటుంది. రెండోది, డిజిటల్ ఇండియా ఎందుకు చేయాలనుకుంటే దాంట్లో కూడా మళ్ళీ పర్పస్ ఉంది, దాంట్లో కూడా ఇంటెన్షన్ ఉంది. చాలా మంది మీకు తెలుసు, బిజినెస్ చేసేది ఎక్కువ, అకౌంట్స్ చూపించేది తక్కువ. అంటే అక్కడ బ్లాక్ మనీ క్రియేషన్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి దానికి ఇంటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆల్ థింగ్స్, ఇప్పుడు నా ఇంటెన్షన్ కూడా ఉంటుంది, ఇంటెన్షన్ పరకు జరుగుతుంది అనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, 2016 సంవత్సరంలో నోట్ల బందీ కార్యక్రమం జరిగిన తర్వాత స్టార్టప్ ప్యాక్ వాళ్ళందరినీ ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే ఈ కంపెనీ యొక్క రథసారథి ఎవరైతే ఉన్నారో సిఎండి గారు అభిషేక్ కుమార్ బర్మన్ సార్ గారు ఆ యొక్క మీటింగ్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత సార్ అక్కడ అబ్జర్వ్ చేశాడు ఏం జరుగుతుంది. అయితే మిత్రులారా, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మార్కెట్లో ఉన్న అన్ని యాప్లు అన్ని టెక్నాలజీలు కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బెనిఫిట్ పొందడానికి మాత్రమే చేస్తున్నారు. ఓకే, సార్కు ఒక ఐడియా వచ్చింది, ఏదైతే వాళ్ళు మార్జిన్ తీసుకుంటున్నారో ఆ మార్జిన్ లో నుంచి నేను ఈ భారతదేశానికి ఏమైనా హెల్ప్ చేయగలుగుతానా? ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది మిత్రులారా. ఒక మంచి ఆలోచన అయితే భవిష్యత్తు ఎక్కడో పోతుంది, ఒక చెడ్డ ఆలోచన అయితే ఎక్కడో వెళ్ళిపోతుంది. అన్నిటికీ ఆధారము ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది. నోట్ దిస్ పాయింట్. అయితే ఈయన ఏమనుకున్నాడు, ఓకే నేను ఐటీ కంపెనీ కాబట్టి తనకు ఆ నాలెడ్జ్ ఉంది, ప్లస్ రివార్డ్స్ తీసుకున్న ఆర్గనైజేషన్, తర్వాత వ్యక్తిగతంగా అతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్, వెల్ క్వాలిఫైడ్ పర్సన్. ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాక 2013 సంవత్సరంలో అతనికి, మీరు గూగుల్లో ఈ రోజు కూడా సెర్చ్ చేయొచ్చు, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా ఇన్ 2013. 2013లో సిఎండి అయినటువంటి వాళ్ళు అతి పిన్న వయసు 28 ఇయర్స్ మాత్రమే. మనం అనుకోవచ్చు బచ్చాగాడు కదా అనుకోవచ్చు, ఇక్కడ కావాల్సింది బచ్చానా బుడ్డానా కాదు, ఇంటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సో మిత్రులారా, అలాంటి వ్యక్తి ఒక విద్యావంతుడు, ఒక ఉన్నతమైన భావాలున్న వ్యక్తి, తర్వాత ఉడుకు రక్తం. మిత్రులారా, ఇవన్నీ తోడై తను అనుకున్నాడు ఒక ఐటీ కంపెనీగా రివార్డ్స్ వచ్చినాయంటే పని చేస్తేనే వస్తాయి, లేకపోతే రావు. సో తను ఏమనుకున్నాడు, నేను నా లైఫ్లో కావాల్సిన సాటిస్ఫాక్షన్ లైఫ్ ఉంది. ఎందుకు, ఐటీ అంటే మీకు తెలుసు, సాఫ్ట్వేర్ అంటే ఒక ప్రోగ్రామ్ చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏఎంసీ కూడా ఉంటుంది, యాన్యువల్ మెయింటెనెన్స్. అయితే ఈ భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి మెయిన్ సమస్య ఏదైతే ఉందో, ఒక నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో, చాలిచాలని జీతాల సమస్య ఏదైతే ఉందో, దాన్ని నేను రూపుమాపాలంటే ఏం చేయాలి? సింపుల్గా ఒక్కటే చిన్న ఫార్ములా మిత్రులారా, వచ్చిన ప్రాఫిట్ను 90% మార్కెట్కు, 10% తనకు. ఈ ఆలోచన వచ్చిన తర్వాత ఆ విధంగా ఏం చేశారు, ఈ యొక్క కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. కంపెనీ వచ్చింది ఎప్పుడు, ఇది బ్యాక్ ఎండ్ లో జరిగింది. మీకు ఇంకొక లైవ్ స్టోరీ మీకు చెప్తాను. కంపెనీ స్టార్ట్ అయింది 1 జనవరి 2017, 1 జనవరి 2017. కానీ మిత్రులారా, మీరు ఆ మార్కెట్లో అబ్జర్వ్ చేయండి, ఏ కంపెనీ అయినా కూడా లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కానీ ఈ కంపెనీ 1 ఇయర్ వరకు, నియర్లీ 1 ఇయర్ వరకు, 26th డిసెంబర్ 2017, నియర్లీ 1 ఇయర్, ఆల్మోస్ట్ 1 ఇయర్ లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. మిత్రులారా, ఇది లైవ్ ఎగ్జాంపుల్. మీకు బ్యాక్ ఎండ్ చెప్పింది మీరు అనుకోవచ్చు, స్టోరీ చెప్తున్నా అనుకోవచ్చు, బట్ నేను ఎప్పుడు అబద్ధం చెప్పనండి. ఇది మాత్రం నా లైఫ్లో ఇది పక్కా నేను నిర్ణయించుకున్నా. ఈ రోజు కాదు, డే 1 నుంచి, చైల్డ్హుడ్ నుంచి నాకు అదే హ్యాబిట్ అన్నమాట.
నేను అబద్ధం చెప్పమనే చెప్ప. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఆలోచన చేయండి. మార్కెట్లో వచ్చే కంపెనీలన్నీ కూడా ఫస్ట్ లాంచింగ్ కంటే ముందు ఫ్రీ లాంచ్ బిజినెస్ పెట్టేసి డబ్బులు కలెక్ట్ చేస్తుంది. అది కూడా వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ పర్పసే డబ్బులు కలెక్ట్ చేయడం, వాళ్ళ ఇంటెన్షనే మోసం చేయడం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నాయి, 457 కంపెనీస్. అందులో 278 సీరియల్ నెంబర్ మిత్రులారా. ఈరోజు మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు గూగుల్లో సెర్చ్ చేసి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. మీరు కంపెనీ యొక్క టోటల్ ప్రొఫైల్ ఎవ్రీథింగ్ యూ కెన్ స్టడీ. ఆ తర్వాత మిత్రులారా, భారతదేశంలో ఉన్నాం కాబట్టి భారత గైడ్లైన్స్ ప్రకారంగా జిఎస్టీ, ట్రేడ్ మార్క్, ఇన్కార్పొరేషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్స్ అండ్ సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్స్, ఇవి మోసాలు చేసే కంపెనీలు కూడా తయారు చేస్తుంటాయి మిత్రులారా. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, కానీ ఇంటెన్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ మిత్రులారా, మార్కెట్లో ఉన్నటువంటి అన్ని యాప్స్ కూడా కస్టమర్స్ తయారు చేస్తా ఉన్నాయి. మార్కెట్లో ఉన్న అన్ని యాప్స్ కస్టమర్స్ తయారు చేస్తా ఉన్నాయి. కానీ నెక్స్ట్ మనీ ఓన్లీ వన్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ B2B. B2Bలో వేరే ఆర్గనైజేషన్ లేదు. ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన పాయింట్, స్క్రీన్ షాట్ చేసుకోండి. మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా B2C అంటే వాళ్ళు కస్టమర్స్ తయారు చేస్తా ఉన్నారు, వాళ్ళు కన్సూమర్స్ తయారు చేస్తా ఉన్నారు. వాళ్లకు మనము ప్రోడక్ట్, మనను డబ్బులు సంపాదించే మిషన్ గా వాళ్ళు చూస్తున్నారు మిత్రులారా. కానీ దిస్ ఈస్ ద కంపెనీ మనని పార్ట్నర్ చేస్తుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ గుడ్ న్యూస్. నెక్స్ట్, కంపెనీ విజన్. కంపెనీ విజన్ ఏంటి మిత్రులారా? కంపెనీ విజన్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఎందులో కావాలి? నెంబర్ 1 ఓపెన్ వాలెట్ బ్యాంక్ మిత్రులారా. ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే మీరు ఈ రోజు మనము నా పేటిఎం నుంచి మీ పేటిఎం డబ్బులు పంపిస్తున్నా, నా గూగుల్ పే నుంచి మీ గూగుల్ పే డబ్బులు పంపిస్తున్నా, డైరెక్ట్ మనీని ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నామో దాన్ని మనం ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటాం. ఆల్రెడీ ఇవి యూజ్ చేస్తున్న మార్కెట్లు అవైలబుల్ ఉన్నాయి, కానీ మనకు సంబంధించింది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. ఇప్పుడు 3.5 సంవత్సరాలు అయ్యింది, చిన్న బేబీ ఇది. నెక్స్ట్ మనీ చిన్న బేబీ. ఈ రోజు మీరు పేటిఎం 14 సంవత్సరాలు అయింది. అయితే మిత్రులారా, ఇది కూడా మనకు ప్రాబ్లం కాకూడదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు కావాలనుకుంటే మీ ఫ్రెండ్ అకౌంట్కు పంపించవచ్చు, మీ అకౌంట్కు తీసుకోవచ్చు. ఇది యాక్చువల్ ప్రాబ్లం కానే కాదు. కానీ ఇది మాత్రం ఇప్పుడు మనకు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నది. డెఫినెట్ గా అది వస్తుంది. కంపెనీ యొక్క ఫస్ట్ నెంబర్ 1 విజనే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఇక రెండోది చూడండి మిత్రులారా, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. ఇది ఎక్కడన్నా ఉందా? మనను ఒక ఓనర్ గా తయారు చేస్తున్నారు. ఓనర్ మీన్స్ మీరు వేరే విధంగా అనుకోవద్దండి. ఇప్పుడు నాకు 25,000 మంది టీం ఉన్నారు అంటే నేను 25 మందికి ఓనర్ను, మీరు ఎంప్లాయీస్ అంటే అది కాదండి. దట్ ఈస్ నాట్ కరెక్ట్ డెఫినిషన్. ఓనర్ మీన్స్ ఎక్కడ మీకు పని జరిగినా డబ్బులు వచ్చే సిస్టమ్, పండుకున్నా మీకు డబ్బులు వచ్చే సిస్టమ్. ఇక్కడ మీరు ఎవరు ఎంప్లాయీస్ కాదండి. అదేవిధంగా మీరు ఎవరు కూడా, మనం ఇక్కడ ఎవరు బాస్ కాదండి. జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్. సో మిత్రులారా, బ్రహ్మాండంగా ఈరోజు టీములు నడుస్తూ ఉన్నాయి. మీరు వచ్చారు, మీరు తెచ్చిన వాళ్ళకు మీరు ఒక ఎంటర్ప్రెన్యూర్ అంటే మీకు ఆదాయం వచ్చే మార్గం తయారవుతుంది. ఇది ఎక్కడా లేదండి. కంపెనీ విజన్ భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో ఇది నెంబర్ 1 కాబోతుంది అతి త్వరలో. ఈ కామర్స్ బిజినెస్ ద్వారా మళ్ళీ ఎక్కడ దానికి ఫౌండేషన్ ఏంటిది? ఫౌండేషన్ ఈజ్ ఈ కామర్స్ బిజినెస్ మీన్స్ ఆన్లైన్ బిజినెస్. లాస్ట్ ఇయర్ లో భారతదేశంలో 40% బిజినెస్ ఈ కామర్స్ జరిగింది. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది. కరోనా వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీ వచ్చేసింది, కావలసిందే ఈ కామర్స్ బిజినెస్. ఆ తర్వాత మిత్రులారా, B2B ప్లాట్ఫామ్. B2B ప్లాట్ఫామ్ లో నెంబర్ 1 ఉండాలి. అంటే దీని అర్థం ఏంది? ఇంకొక ప్లాట్ఫామ్ కూడా రానియండి కంపెనీ, ప్రాబ్లం ఏముంది? ఈరోజు అమెరికాలో 1800 కంపెనీలు ఉన్నాయి. అమెరికా జనాభా, అక్కడ జనాభా చూస్తే 30 కోట్లు. 30 కోట్ల జనాభాకు 1800 కంపెనీలు ఉన్నాయి. భారతదేశంలో 137 కోట్లకు కేవలం 457 కంపెనీలు ఉన్నాయి మిత్రులారా. అంటే అర్థం చేసుకోండి మీరు, ఇక్కడ ఈ రోజు వరకు లేదు B2B ఫామ్ లో. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్గనైజేషన్ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. ఇంతవరకు మనం మాట్లాడుకున్న విషయాలు వేరు, ఇప్పుడు మనం వింటుంది వేరు. మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా మిత్రులారా. వీఆర్ సపోర్టింగ్ టు ఇండియా, డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా,
వెల్దీ ఇండియా కంపెనీ మిషన్ ప్రతి వ్యక్తిని ఆరోగ్యవంతునిగా చేయాలా. మిత్రులారా, ఆరోగ్యవంతం కావాలంటే మిత్రులారా పెద్దవాళ్ళు చెప్తారు, పశువుకు తింటే బలం, పశువుకు తింటే బలం, మనిషికి ఉంటే బలం. ఉంటే మీన్స్ డబ్బులుంటే. ఆ తర్వాత మిత్రులారా సరసమైనటువంటి ధరలకు నాణ్యమైనటువంటి వస్తువులు కూడా నెక్స్ట్ మనీ ద్వారా అతి త్వరలో అందబోతా ఉన్నాయి. అంటే మనం ఒక మంచి ఫుడ్ కూడా ఇక్కడ నుంచి తీసుకునే అవకాశం ఉంది. కంపెనీ ఈజ్ వెరీ బిగ్ ఆలోచనతోటి వచ్చింది, ఆర్డినరీ విషయం కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేసుకోండి, ప్రతి స్క్రీన్ షాట్ చేసుకోండి మీరు. ఆ తర్వాత నెక్స్ట్ మనీ యొక్క యూఎస్పీ ఏంటిది? దిస్ ఈజ్ నెంబర్ 1, సర్వీస్ సెక్టార్ ఇండియన్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్. మిత్రులారా ఫస్ట్ వచ్చింది కాబట్టి మనకు కొన్ని ప్రాబ్లమ్స్. ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో, నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో ప్రొడక్ట్ అమ్మడం ఓల్డ్ కాన్సెప్ట్. దట్ ఈస్ ద ఓల్డ్, ఎక్స్పైర్ అయిపోయింది డేట్ దాంది. ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ లో నెట్వర్క్ మార్కెటింగ్ ఇది లేటెస్ట్. ఇది ఓల్డ్ పద్ధతి చేసాం, కొత్తగా వచ్చినప్పుడు మనకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ మిత్రులారా దిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతున్నాయి. ప్రోడక్ట్ అమ్మనటువంటి కంపెనీ సర్వీస్ సెక్టార్ లో ఓన్లీ 1 ఆర్గనైజేషన్ ఈ రోజు వరకు. దట్ ఈస్ నెక్స్ట్. కాకపోతే కొన్ని జర సిమిలర్ గా పోలికతోటి రిజిస్టర్స్ లేనోళ్ళు కూడా మోసం చేస్తుంటారు. ఇప్పుడు చూడండి మార్కెట్ లో కూడా మనకి ఎన్నో మంచి వస్తువులు కూడా ఉంటాయి, సిమిలర్ పేరుతోటి డూప్లికేట్ వస్తువులు కూడా ఉంటాయి. బట్ ఇక్కడ మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. కొన్ని ఎట్లా ఉంటాయంటే జనాల లోపల ఉన్న ఈగో ద్వారా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటాయి కొన్ని. కానీ నక్క ఎప్పుడు పులి కాదు, ఆ వాతల బాధకు అది సావడం ఖాయం. సో మై డియర్ ఫ్రెండ్స్, అన్ని ఒక విధంగా ఉన్నాయని అనుకుంటారు, ఉండయి. నేను మీకు క్లియర్ గా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇంటెన్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాడి ఇంటెన్షన్ ఏంటిది? వానికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి నేను కంపెనీ పెడితే నాకు డబ్బులు వస్తున్నాయి అనుకుంటారు. కంపెనీ పెట్టినంత మాత్రాన డబ్బులు రావు ఫ్రెండ్స్. తర్వాత మనం చేయాల్సిన పని ఉంటుంది. ఇల్లు అలుకుతే పెళ్లి కాదు ఫ్రెండ్స్, ఇంకా ఎన్నో పనులు ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద సర్వీస్ సెక్టర్. నెంబర్ 2, జీరో ఇన్వెస్ట్మెంట్. మిత్రులారా ఇది ఎంత గుడ్ న్యూస్ అండి. ఒక్క రూపాయి మీరు పెట్టకండి, ఒక్క ఇన్వెస్ట్మెంట్ ఒక్క రూపాయి పెట్టకుండా కూడా లక్షలు కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. కాబట్టి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు, మీకు టెన్షన్ లేదు. నెట్వర్క్ లో ఇప్పటి వరకు జరిగిన ప్రాబ్లం ఇదే. చాలా వరకు డబ్బులు పెట్టారు, డబ్బులతోటి నష్టపోయారు. కాబట్టి వాళ్ళు ఏమైపోయిందంటే మూతిగాలిన పిల్లిలాగా చేస్తున్నారు. పాలు తాగేటప్పుడు మూతిగాలిన పిల్లిలాగా. కాబట్టి మిత్రులారా అర్థం చేసుకోవాలి, ఇది వ్యాపారమే కానీ పెట్టుబడి లేని వ్యాపారం. దాని తర్వాత 457 కంపెనీలలో చూస్తే 456 కంపెనీలలో ప్రొడక్ట్లు అమ్ముతా ఉన్నాము. ప్రొడక్ట్ అమ్మాలనుకుంటే ఈరోజు ఒక సీనియర్ సేల్స్ మెన్ అయిపోయింది. మిత్రులారా ఆ కంపెనీలలో మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఎక్కువ ధర పెట్టి కూడా ప్రోడక్ట్లు కొంటాం. నేను కూడా 32 సంవత్సరాల నుంచి అనుభవించింది అదే. కానీ ఈ కంపెనీలో మనం ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు, ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు. మిత్రులారా ఈ రోజు సీనియర్ సేల్స్ మెన్ అయిపోయిన పరిస్థితి ఏంది? అదే. కానీ మనం ఎందుకు ప్రోడక్ట్ అమ్ముతున్నామో? డబ్బుల కోసమే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఎన్నో రకాల ఆదాయాలను ఇస్తుంది నెక్స్ట్ మనీ. అయితే అక్కడ కూడా మనం ఆదాయం కోసమే పనిచేసాం గతంలో, ఇప్పుడు కూడా పనిచేస్తున్నాం డబ్బుల కోసమే. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏముందంటే వచ్చే డబ్బులు మన కష్టార్జితం మనం ఇవ్వడానికి వారము 15 నెల, దానికి ఒక కట్ ఆఫ్, పేమెంట్ డేటు, ఇవన్నీ దానికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అన్నట్టు. కానీ మిత్రులారా ఇక్కడ మనకు ఇన్స్టెంట్ పేమెంట్ 24/7, నో కట్ ఆఫ్, నో పే అవుట్. ఎప్పుడంటే అప్పుడే తీసుకోండి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడే పే అవుట్. 24/7 గుడ్ న్యూస్. 24/7 మీకు వర్క్ జరుగుతుంది. ఇక్కడ మనిషి పని చేయట్లేదు, సిస్టమ్ పని చేస్తుంది. మిత్రులారా అర్థం చేసుకోండి, ప్రతిరోజు పే అవుట్ వస్తుంది మనకు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రోడక్ట్ కొనాలి, అక్కడైతే బై ద ప్రోడక్ట్, యూజ్ ద ప్రోడక్ట్, రికమెండ్ ద ప్రోడక్ట్. ప్రోడక్ట్లు అమ్మినాక మళ్ళీ మనకు డబ్బులు కావాలంటే మళ్ళీ మనం ప్రోడక్ట్లు కొనుక్కోవాలి. అర్థం చేసుకోండి. రైట్ లెఫ్ట్, తోకా తొండము. ఎందుకు? కారణం ఏంటి? మన డబ్బులను దొబ్బేయడానికి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్రోడక్ట్ లేదు, సర్వీసెస్ కూడా కంపల్సరీ తీసుకోవాలనే రూల్ లేదు. అంటే అర్థం చేసుకోండి, ఎంత టెన్షన్ ఫ్రీ, మనకు టెన్షనే లేదు. కానీ జనాలకు అనిపిస్తుంది టెన్షన్ అలవాటు అయింది కదా సార్. టెన్షన్ నుంచి రిలీఫ్ అయిపోండి. టార్గెట్స్ లేనటువంటి కంపెనీ, గొల్లాలు లేనటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రుల. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క వ్యాపారం అనుకుంటే ఎవరికి రికమెండ్ చేయవచ్చు?
ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు. అక్కడైతే మనం ఏం చేయాలి, ఒక షుగర్ మందు అమ్మాలంటే పేషెంట్లను చూడాలి, ఏడో ఉన్నారు. మనం ఏమనుకోవాలి, ఇంటెన్షన్ గా దేవునికి ఏం పూజ చేయాలి, సార్ పేషెంట్లను తయారు చేయి దేవుడా, పేషెంట్లను తయారు చేయి దేవుడా, పేషెంట్లను తయారు చేస్తే నా మందులు అమ్ముడు పోతాయి దేవుడా. ఇదే మొక్కాలి అక్కడ. అర్థం చేసుకోండి, బలహీనతలను ఆధారంగా చేసుకొని డబ్బులు సంపాదిస్తున్నాం మిత్రులారా. ప్రార్థన ఏం చేస్తున్నాము, సర్వే జన సుఖినో భవంతు, కానీ లోపల ఏమంటున్నాం, నా ప్రోడక్ట్ అమ్ముడు పోవాలి. అందరు రోగం ఉంటేనే కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది కర్మ ఫిలాసఫీ. సో తర్వాత డీటెయిల్ గా మాట్లాడదాం. అయితే మిత్రులారా, ఇక్కడ మీరు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మీరు ఎగ్జిస్టింగ్ ఏ వస్తువులు అయితే వాడుతున్నారో మీ అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేస్తున్నారు. లక్స్ సబ్బుతోటి స్నానం చేస్తే మీరు లక్స్ సబ్బే పెట్టుకోండి, మా సబ్బు పెట్టుకోమని మేము చెప్పం. కానీ ఆ యొక్క పర్చేస్ పైన మీకు కొంత డబ్బులు ఆదా అవుతా ఉన్నాయి. ఆ తర్వాత సర్వీసెస్ అంటే మిత్రులారా, బస్సు ప్రయాణం కావచ్చు, ఫ్లైట్ ప్రయాణం కావచ్చు, మొబైల్ కావచ్చు. ఈ రోజు ఇంకా కొన్ని ఉన్నాయి, రాబోయే రోజుల్లో చాలా వచ్చేవి ఉన్నాయి. ఈ రోజు మీకు కనిపించే నెక్స్ట్ మనీ ఓన్లీ 5%. అండర్ ట్రయల్లో ఉంది. ఇది ట్రయల్లో ఉంది. ఇప్పుడు ట్రయల్ బేసిస్ బిజినెస్ ఇదంతా. అర్థం చేసుకోండి. ఇల్లు కట్టేటప్పుడే మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇల్లు కంప్లీట్ అయినాక ప్రాబ్లం ఉండదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా మనకు డబ్బులు ఆదా అవుతా ఉన్నాయి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ పర్చేజ్ చేసుకోవడం కూడా మీరు మొబైల్ ఫోన్ తోటే. కాబట్టి మిత్రులారా, మీరు మొబైల్ ఫోన్ తోటి మీకు కావలసినటువంటి ఇన్సూరెన్స్, మీకు కావలసినటువంటి సినిమా టికెట్, మీకు ఆల్ సర్వీసెస్ టాప్ టు బాటమ్, గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్, దీన్ని మీరు యాప్ వాడుకుంటే 10,000 to 20,000 రూపీస్ మీకు సేవింగ్స్ అవుతుంది. దిస్ ఈజ్ యూజర్. అర్నర్ కావాలనుకుంటే రోజుకు 3 గంటలు పని చేయాలా? రోజు ఉద్యోగంలో ఎన్ని గంటలు పని చేస్తున్నాం? రోజుకు 10 గంటలు పని చేస్తున్నాం. మనం బ్రతుకుతున్నాం తప్ప బ్రతుకులలో మార్పు లేదు. కానీ ఇక్కడ రోజుకు 3 గంటలు ఇస్తే, 3 నెలలు ఇస్తే రోజుకు 3 నుంచి 4,000, మోర్ దెన్ 1 lakh రూపీ ఇన్కమ్. ఎంతో మంది నెల 2 నెలలు తీసుకుంటారు, మన టీంలోనే, మీ సీనియర్సే. చూసుకోండి. అందుకే మొబైల్ ఫోన్ తోటి జరుగుతుంది కాబట్టి బిజినెస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది మిత్రులారా, చాలా ఫాస్ట్గా అవుతుంది. అందుకే ఈ రోజు 3వ తారీఖు అక్టోబరు 2019 నేను వచ్చిన. జస్ట్ 9 months కంప్లీట్ అయ్యింది. 25,000 మంది దాటారు యావత్ భారతదేశంలో. అంటే అర్థం చేసుకోండి, నాకు తెలవకుండానే నిన్న మీరు మీటింగ్ లో చూశారు, సాయంత్రం ఒరిస్సా నుంచి 5 కంప్లీట్ చేసిన ప్రైమ్ మెంబర్ ను పరిచయం చేశాం. నేను వెళ్ళానా? లేదు. అతను ఒరిస్సాలో ఉంటున్న తెలుగు అయినా కాబట్టి తెలుగు మీటింగ్కి వచ్చాడు. వేరే వేరే లాంగ్వేజ్లు ఉన్న వాళ్ళు వేరే వేరే లాంగ్వేజ్లకు వెళ్తారు. వాళ్ళు తెలియకుండా డబ్బులు మనకు వస్తాయి మిత్రులారా. ఆ తర్వాత అద్భుతమైన ఆన్లైన్ మీటింగ్స్, ఇదే మీకు చెప్పాను. ఇంతకుముందు గతంలో మనం ప్రొడక్ట్ లో మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాలి, వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. మిత్రులారా, ఈరోజు జీరో ఎక్స్పెండిచర్, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు మీరు ఇంటి దగ్గర మీ మొబైల్ ఫోన్ తోటి వింటున్నారు. ఈ ఉదయాన్నే 7 గంటలకు నేను నా ఇంటి నుంచి మాట్లాడుతున్నా. ఆ తర్వాత మళ్ళీ మన డ్యూటీకి వెళ్ళిపోతాం. ఏ డ్యూటీ చేసినా ఇంకొక 2-3 నెలలు మాత్రమే చేస్తారు. ఆ తర్వాత మాత్రం మీరు చెయ్యరు. ఎందుకంటే మీ ఇన్కమ్ డైలీ 3,000 to 4,000 అయిపోతుంది. ఇంకా ఎక్కువ కావాలంటే నాకు చెప్పండి, అది కూడా నేను చెప్తాను. తర్వాత నాకు ఫోన్ చేయాలి. తర్వాత మిత్రులారా, మనం ఉన్నంతసేపు మన కుటుంబం కోసం పనిచేస్తాం, కానీ మనకు ప్రియమైన వాళ్ళు ఎవరు? మన కుటుంబ సభ్యులు. అయితే వాళ్ళకు ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది మిత్రులారా. ఈరోజు గవర్నమెంట్ లో కూడా లేదని చెప్పొచ్చు ఒక విధంగా. అంతకంటే బ్రహ్మాండమైనటువంటి ఒక సెక్యూరిటీ మన దగ్గర ఉంది మిత్రులారా. ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ చేయండి. చేశారని ఆశిస్తున్నా. స్క్రీన్ షాట్ చేయండి, మీరు ఆలోచన చేయాలి. తర్వాత వ్యాపారం చాలా సింపుల్ మిత్రులారా. డౌన్లోడ్ చేయడం, గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళేసి నెక్స్ట్ మనీ యాప్ వ్యాలెట్ డౌన్లోడ్ చేయడం, వెంటనే మనం ఇన్స్టాల్ చేయడం, సైన్ అప్ చేయడం. సైన్ అప్ అంటే కొత్త వాళ్ళు మిత్రులారా, లాగిన్ అంటే పాత వాళ్ళు. చాలా సింపుల్. ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. ఆ తర్వాత మిత్రులారా, సైన్ అప్ ఫ్రీ అనేది ఒక విషయం మీకు చెప్పాలి. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత 2016న అన్ని కంపెనీలు ఫ్రీ సైన్ అప్ అంటున్నాయి. కానీ మిత్రులారా, ఒరిజినల్ ఫ్రీ సైన్ అప్ ఒక్క నెక్స్ట్ మనీ. ఎందుకు అంటే ఒకసారి మీరు సైన్ అప్ అయిన తర్వాత మీ యొక్క యాప్ అనేది అలానే ఉంటుంది. మీరు 6 నెలలకు రాండి, 6 సంవత్సరాలకు రాండి, 60 ఏళ్లకు రాండి, మీ యొక్క యాప్ అలానే ఉంటుంది తప్ప మీ యాప్ను డిలీట్ చేయడం జరగదు. వేరే కంపెనీలలో సర్టెన్ టైం ఉంటుంది. ఆ టైం లోపల మళ్ళీ మీరు ఏదైనా ఒక కిట్టు కొనకపోతే వాళ్ళ ఆ ఐడి అదృశ్యం అయిపోతుంది మిత్రులారా. ఇది నెంబర్ 1, అర్థం చేసుకోండి.
ఇప్పుడు సైన్అప్ ఎలా చేయాలి సార్? స్క్రీన్ షాట్ చేయండి దీన్ని. ఫస్ట్ స్టెప్లో మీకు ఎవరైతే పరిచయం చేశారో అతని యొక్క యూజర్ నేమ్ తీసుకోండి. తీసుకొని అక్కడ ఇవ్వండి. చాలా జాగ్రత్తగా చేయాలి. ఆ తర్వాత పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేసి ఆ యూజర్ నేమ్ ఇచ్చాడు అతను, పేరు మాత్రం సిమిలర్, 2 పేర్లు ఒకరికి నలుగురికి ఎంతమందికైనా ఉండొచ్చు, సిమిలర్ నేమ్స్ ఉంటాయి. కానీ మీరు అక్కడ గమనించాల్సింది మొబైల్ నెంబర్, యూజర్ నేమ్. మొబైల్ నెంబర్, యూజర్ నేమ్ మాత్రము ఒక్కరికే ఉంటుంది మిత్రులారా. మన మొబైల్ నెంబర్ వేరే వాళ్ళకు ఉండదు. కాబట్టి వాటిని చెక్ చేసుకొని కరెక్ట్ అయితే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేస్తే రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబరు, మూడో స్టెప్లో మీ ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో మీ యూజర్ నేమ్. మిత్రులారా, యూజర్ నేమ్ అంటే మీ ముద్దు పేరు కావచ్చు, పిల్లల పేరు, దేవుని పేరు, లేదా అంకెలు, అక్షరాలు ఏదైనా కావచ్చు. కానీ అయినంత వరకు చిన్నగా ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు ఎవరికైనా రెఫర్ చేయాలంటే ఇదే యూజర్ నేమ్ వాళ్లకు రెఫరల్ అవుతుంది, రెఫరల్ నేమ్ అవుతుంది. మిత్రులారా, అక్కడ ఎంటర్ చేసిన తర్వాత పక్కన చెక్ అనేది ఉంటుంది. ఆ చెక్ను ఓపెన్ చేసి అది అవైలబుల్ ఉందా లేదా. ఎందుకంటే మీకు ముందే చెప్పా, యూజర్ నేమ్ రెండోది ఉండదు. కాబట్టి ఆల్రెడీ ఒకటి ఉంటే మీకు ఇవ్వడం జరగదు. పక్కన మీరు ఏదైనా నెంబర్, అక్షరాలు యాడ్ చేసుకొని కంగ్రాచ్యులేషన్స్, యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ అని గ్రీన్ కలర్ వచ్చేంత వరకు చేసుకోవాలి మిత్రులారా. ఇది ఇక మారదు, ఇది గుర్తుంచుకోవాలి మీరు. ఆ తర్వాత మిత్రులారా, నెక్స్ట్ 5th స్టెప్లో మీరు ఒక పాన్ కార్డ్ పైన మీకు ఎలా పేరుందో అలా ఇవ్వండి. ఆ తర్వాత 6వ స్టెప్లో మీరు 8 నుంచి 16 క్యారెక్టర్ల పాస్వర్డ్, అందులో ఒక నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇవ్వండి. ఆ తర్వాత కింద సేమ్ అదే కన్ఫర్మ్ ఇచ్చేసి మీరు టర్మ్స్ అండ్ కండిషన్ ఓకే చేసి సైన్ అప్ అనగానే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఎందుకంటే మీరే చేస్తుండ్రా, మీ పేరు పైన బినామీ వాళ్ళు చేస్తుండ్రా అనే ఆలోచన కోసం కంపెనీ ఆ విధంగా మీరే చేసిన తర్వాత మీకు ఓటీపీ ఇచ్చిన తర్వాత మీకు లాగిన్ సైన్ అప్ అయిపోతుంది మిత్రులారా. కంగ్రాచ్యులేషన్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత చూసినట్లయితే భారతదేశంలో ఫ్రీగా సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి కూడా డబ్బులు వచ్చేటటువంటి సిస్టమ్ ఎక్కడైనా ఉందా అంటే దట్ ఈజ్ ఓన్లీ నెక్స్ట్ మనీ. కాబట్టి దీన్ని ప్రచారం చేయండి మిత్రులారా. అంతే తప్ప 500, 200, 2000 అన్ని మనీ సర్కులేషన్ టైప్లో పిచ్చి పిచ్చి కంపెనీలు చేసి మీ క్యారెక్టర్ను పాడు చేసుకోకండి మిత్రులారా. నా దగ్గర డబ్బులు కట్టాను, పని చేస్తాను, ఉందా మీ దగ్గర? ఎస్, మన దగ్గర మాత్రమే ఉంది మిత్రులారా. ఫ్రీ సైన్ అప్ చేసుకొని పని చేయాలనుకుంటే, పైసలు సంపాదించుకోలే అనుకుంటే 4 రోజులు ఎడ్యుకేషన్కు రండి. లేదు, ఫ్రీ సైన్ అప్ చేసుకొని మీరు సర్వీసులు వాడుకోండి, దాని మీద డబ్బులు వస్తాయి. అది ఎలానో చూద్దాం మిత్రులారా. ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి కూడా మన దగ్గర 2 to 20% క్యాష్ బ్యాక్ ఉంది. దాన్నే మనము ఆఫర్స్ అండ్ టైఅప్ అంటాము. దాన్నే మనము థర్డ్ పార్టీ యూజర్ అంటాం. మిత్రులారా, మీరు అనుకుంటున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో గత సంవత్సరంలో 40% బిజినెస్ జరిగిన అన్ని కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్, ఫ్రీగా పాన్ కార్డు, ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. అతను డబ్బులు ఆదా చేసుకోవచ్చు, పొదుపు చేసుకోవచ్చు. ఒక్కవేళ కనుక దాన్నే ప్రమోట్ చేయాలంటే చేయొచ్చు. ఫ్రీగా సైన్ అప్ అయ్యి వేరే వాళ్ళతోటి ఈరోజు ఎంతో మందిని మనము పేటిఎంను మనమే ప్రమోట్ చేశాము, గూగుల్ పేను మనమే ప్రమోట్ చేశాము, కానీ మనకేం రాలే. వస్తే ఒకసారి ఏదో కొద్దిగా వస్తే నెక్స్ట్ టైం బెటర్ లక్కే. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి ఒక గొప్ప అవకాశం ఉంది. ఇది లైవ్ ట్రైనింగ్ లో మీకు క్లియర్గా అన్ని కూడా చూపించడం జరుగుతుంది ఈరోజు ప్రజెంటేషన్. దాని తర్వాత రెండోది మిత్రులారా, ప్రైమ్ మెంబర్షిప్. నేను మీకు ఇదే చెప్పాను, నేను కూడా ఇదే చేశా. సో ప్రైమ్ మెంబర్షిప్ కావడంతో ఏమవుతుందంటే రెస్ట్ ఆఫ్ అన్ని యాప్స్ ఓపెన్ అయిపోతాయి. ఫ్రీగా ఉంటే ఓన్లీ ఆఫర్స్ అండ్ టైఅప్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ప్రైమ్ మెంబర్ అయినట్లయితే మిగతా ఆల్ సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ప్రైమ్ మెంబర్ కావాలనే రూల్ లేదు మిత్రులారా. అండర్లైన్ దిస్ పాయింట్. ప్రైమ్ మెంబర్ కావాలనే రూలు లేదు. అయితే ప్రైమ్ మెంబర్షిప్ లో ఏమి గొప్పతనం ఉంది? ఎందుకంటే మిత్రులారా, ఈరోజు మనకు పేటిఎంలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, ప్రైమ్ మెంబర్షిప్ ఉంది బయట. సో మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు డెఫినెట్గా వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు. సేమ్ అదే విధంగా నెక్స్ట్ మనీ కంపెనీ కూడా ఏం చేస్తుంది? మనకు సర్వీస్ ఇస్తుంది ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నందుకు. కానీ తేడా ఏముంది మిత్రులారా? మీకు ఉదాహరణ చెప్తున్నా, నోట్ చేసుకోండి. అమెజాన్ 999 రూపాయలు. 10 సంవత్సరాలు కనుక నేను చేసుకుంటే ఎవ్రీ ఇయర్ రిన్యూవల్ ఉంటుంది మిత్రులారా. 10,000 కావాలి నాకు. కానీ అదే నెక్స్ట్ మనీలో లైఫ్ టైం నోట్ చేసుకోండి. అక్కడనేమో ఇయర్లీ
రినివల్ ఉంది, ఇక్కడ నో రినివల్ లైఫ్ టైం. దిస్ ఇస్ ద ఫస్ట్ డిఫరెంట్ మిత్రులారా. రెండోది, ఎక్కడ కూడా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే ఏ కంపెనీ కూడా రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లేదు. రివార్డ్ పాయింట్ ఇస్ ఈక్వల్ టు రూపీస్ రాసుకోండి మిత్రులారా. మీరు ఓన్లీ నెక్స్ట్ మనీలో బయట రివార్డ్ పాయింట్స్ ఉంటాయి, కానీ అక్కడ కూడా రివార్డ్ పాయింట్స్ సర్టెన్ టైం వరకు వ్యాలిడిటీ ఉన్న తర్వాత ల్యాప్స్ అవుతుంది. మూడో విషయం ఏంది, ఇక్కడ ఆ రివార్డ్ పాయింట్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది మిత్రులారా. అయితే ఆ రివార్డ్ పాయింట్స్ మాత్రము రూపీసులుగా రూపాంతరం చెందాలంటే ట్రాన్సాక్షన్స్ లో యూజ్ అవుతుంది. 1% నుంచి 100% 1550 కూడా యూజ్ అవుతాయి మిత్రులారా. కానీ ట్రాన్సాక్షన్ కంపల్సరీ చెయ్యాలి. అది ఎలా అనేది తర్వాత స్లైడ్ లో చూద్దాం. ఆ తర్వాత మిత్రులారా, ప్రైమ్ మెంబర్షిప్ అయిన ఏ కంపెనీ కూడా, ఉదాహరణకు మీరు ప్రైమ్ మెంబర్షిప్ అయ్యారు, మీరు 999 కట్టారు, నాకు చెప్పారు, నేను కట్టాను, మీకు ₹1 ఇయ్యేది మిత్రులారా. ఇక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి రెఫరల్ ప్రోగ్రామ్ తయారు చేయబడ్డది. దాని తర్వాత మిత్రులారా, ఈ రోజు మీరు పేటిఎం తీసుకోండి, అమెజాన్ ఏదైనా తీసుకోండి, వాళ్లకు సంబంధించిన షాపింగే ఉంటుంది తప్ప మార్కెట్లో ఉన్నటువంటి షాప్స్ అన్ని అక్కడ ఉండదు. ఇది ఒక మాస్టర్ అప్లికేషన్ మిత్రులారా, అర్థం చేసుకోండి. ఈ కంపెనీ ఏమంటుంది, ఏ ఒక్క కంపెనీని ఏ ఒక్క షాపును తక్కువ అంచనా చేస్తలేదు. అందరు ఇక్కడ వాడుకోండి, అల్టిమేట్ కస్టమర్ కు బెనిఫిట్ చేయమంటుంది. కానీ నా కంపెనీ ప్రోడక్ట్ గొప్పది, నీ కంపెనీ ప్రోడక్ట్ చెడ్డది, నా ప్లాన్ గొప్పది, నీ ప్లాన్ గొప్పది అని మనం అనట్లేదండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కంపెనీ అన్ని రకాల సర్వీసెస్ ఒక యాప్ లోనే, ఒక్కటిది డౌన్లోడ్ చేసుకుంటే అన్ని చేసుకున్నట్టే. చివరాఖరికి మిత్రులారా, కంపెనీకి లాభం లేనటువంటి ఫ్రీ సర్వీసెస్ కూడా ఇందులో యాడ్ చేసింది. అక్కడ కూడా ప్రజలకు డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తా ఉంది. డిస్కౌంట్ పాయింట్స్ అంటే రివార్డ్ పాయింట్స్ ఈక్వల్, రివార్డ్ పాయింట్ అంటే రూపీస్ ఈక్వల్. మిత్రులారా, ఇంటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. నేను స్టార్టింగ్ నుంచి ఒకటే చెప్తున్నా, పర్పస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్పస్ లేకుండా ఏ పని జరగదు. బట్ ఈ నెక్స్ట్ మనీ ఉద్దేశం ఏంటిది, మనం ఏదో వేరే వాడిని పడేసి మనం కాలేదు, అందరూ బ్రతకండి, కానీ అల్టిమేట్ కస్టమర్ కు బెనిఫిట్ చేయండి, పని చేసే వాళ్లకు బెనిఫిట్ చేయండి. ఇక్కడ ఏ నెట్వర్క్ మనం విరుద్ధం కాదండి. డైరెక్ట్ సెల్లింగ్ లో అన్ని కంపెనీలు మంచివే, ప్రోడక్ట్స్ మంచివి, ఎక్సలెంట్. డైరెక్ట్ సెల్లింగ్ ఉన్న ప్రోడక్ట్స్ బయట దొరకాయి, కానీ మీరు ప్రోడక్ట్ వాడుకోండి మంచిది అవుతే, కానీ అక్కడ పని ఎందుకు చేస్తున్నారు? నేను అడిగే క్వశ్చన్ ఇది మిత్రులారా. ఎవరమైనా మనము ఎండ నుంచి నీడలోకి రావాలని ప్రయత్నం చేస్తాం. మనకు ఈగో అక్కర్లేదండి. ఏ కంపెనీ మనది కాదండి, ఏ కంపెనీకి మనం లేబర్ కాదండి, ఏ కంపెనీ మనది కాదండి. కానీ పని చేస్తున్నప్పుడు ఆ పనికి తగ్గ ప్రతిఫలం మనకు వస్తుందా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా. ఏదో ఆ టీంలో వచ్చింది, ఆ కంపెనీలో నా టీం తయారైందంటే మీ జూనియర్లు మీకు లేబర్ కాదండి. మీ తర్వాత అతను వచ్చిండు కాబట్టి జూనియర్ అయ్యిండు. మనకంటే ఎన్నో రంగాలలో వాళ్ళు గొప్ప వాళ్ళండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు, వింటున్న వాళ్ళంతా నేను ఏదో చెప్తున్నా కాబట్టి మీరు ఇంటూ తక్కువ, నో, రాంగ్. అది నేను మీకంటే మొదలు వచ్చినా కాబట్టి నేను చెప్తున్నా. నాకంటే ఎన్నో గొప్ప క్వాలిటీస్. ఈ రోజు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క థంబ్నెయిల్ చూస్తూ ఉంటారు మీరు. థంబ్నెయిల్ ఎలా తయారైంది? నాకు సాయిబాబా సార్ నేర్పించాడు, ఈజ్ మై గురు. అంతే, ఆయన నా జూనియర్ కావచ్చు, ఆ తర్వాత వచ్చిండు కావచ్చు. అట్లా ఎన్నో ఉన్నాయి ఎగ్జాంపుల్స్ మిత్రులారా. నా గురువులు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. నేను ప్రతిరోజు నేర్చుకుంటున్నా మిత్రులారా. రేపు 9వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు నేను కూడా ట్రైనింగ్కి వెళ్తున్నా. నేను ఇంత మీటింగ్ చెప్పే నేను కూడా, అంటే నాకు అంత వచ్చిందని కాదిడా. నేర్చుకోవడం అనేది జీవితంలో. కొంతమంది చెప్తారు నాకు మొత్తం తెలిసిపోయింది సార్ అంటారు, నాకు నవ్వేస్తుంది, నాకే మొత్తం తెలియలే ఇంకా ఎలా తెలిసింది? కాబట్టి లెర్నింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. లెర్నింగ్ నేర్చుకున్నది డూయింగ్ చేయడము, చేసింది మనము టీచింగ్ చేయడం. లెర్నింగ్, డూయింగ్, టీచింగ్, ఆ తర్వాత హెల్ప్ చేయడం. నేను ఇప్పుడు హెల్ప్ చేస్తున్నా, ఆ తర్వాత డూప్లికేట్, ఫినిష్, సబ్జెక్ట్ ఈజ్ ఓవర్, ఇంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ అనే దానికి ఇంత డెప్త్ ఉందండి. అందుకే చెప్పాను మీకు 90 minutes టైం అవుతుంది సార్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం. మీరు ఇక ఈ ప్రోగ్రామ్స్ 3 రోజులు అటెండ్, 4 రోజులు అయిపోయిన తర్వాత మీరుగా తయారైపోతారు సార్, అంత గ్యారంటీ చెప్తాను. స్క్రీన్ షాట్ చేయండి, క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా మాత్రమే ఈ బెనిఫిట్ తీసుకుంటాం మనం. రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. ఒక రివార్డ్ పాయింట్ తీసుకోండి ₹1. కంపెనీ 1500 తీసుకుంటే 1550 రివార్డ్ పాయింట్స్ మిత్రులారా. ఆ తర్వాత మీకు చెప్పాను సర్వీస్ లో డిస్కౌంట్ పాయింట్. తర్వాత ఒక్కసారి మనం కష్టపడి ప్రైమ్ మెంబర్ చేపిస్తే ఆయన జీవితాంతం ఎక్కడెక్కడ ఆయనకు క్యాష్ బ్యాక్ వచ్చిందో
ఆ క్యాష్ బ్యాక్ మీద కూడా మనకు క్యాష్ వస్తుంది మిత్రులారా. లెవెల్ క్యాష్ బ్యాక్, నిద్రపోయినా వచ్చే డబ్బులు ఇదే మిత్రులారా. స్క్రీన్ షాట్ చేయండి. నెక్స్ట్ ఈ 1770, 15 కంపెనీకి, 270 జిఎస్టి, గవర్నమెంట్ కట్నం, గురుదక్షిణ 1770 రూపాయలు మిత్రులారా. మీరు ఆలోచన చేయండి, ఈ 1770 రూపాయలు కూడా మీరు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. సీనియర్, ఈ రోజు మీరు బ్రేక్ఫాస్ట్ లో డిసిషన్ తీసుకోవాలి. ఈ 1 అవర్ నా 90 మినిట్స్ ప్రోగ్రామ్ లో మీకు క్లారిటీ వచ్చేస్తే వెంటనే మీరు ప్రైమ్ మెంబర్ అయిపోవాలి. ఆలస్యం అమృతం విషయం. నేను అట్లనే అయినా, సైన్ అప్ తోటి అయిపోయినా. ఎందుకంటే 1770 తోటి ఏం వ్యాపారం చేయలేం మనం. చాలా మంది అంటా ఉంటారు, మన టీం నడవడానికి కారణం మనమే. ట్రైన్ నడవడానికి ఇంజన్ ఎంత ముఖ్యమో, మీ జూనియర్ టీం నడవడానికి మీరు అంతే. మీరు రోల్ మోడల్గా ఉండాలి. 1770 రూపాయలు మిగిలించుకొని నేను సాధారణ జీవితంలో బ్రతకాలా? 1770 రూపాయలతోటి ధైర్యం చేసి సిస్టంలో నడిచి నేను గొప్పోని కావాలా? మీ జీవితాన్ని ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లో నిర్ణయం తీసుకోవాలి. కానీ ఎప్పుడు మిత్రులారా, కండిషన్ మీకు అన్ని క్లియర్ అవుతాయి. లేదు నాకు క్లియర్ కాలే, 2 రోజులు రాండి, 3 రోజులు రాండి, చివరాఖరికి 4 రోజులు రాండి. అన్ని క్లియర్ అయితేనే 1770 కట్టండి తప్ప వచ్చినందుకు 1770 కట్టొద్దు. అయినప్పటికీ నష్టం లేదు మిత్రులారా. ఇంకొకటి కంపెనీలు మోసం చేసింది ఉదాహరణ చూడండి. ఒక పాన్ కార్డ్కి ఇక్కడ ఒకటే అకౌంట్, వేరే కంపెనీలలో ఒక పాన్ కార్డుకు 10 ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ డబ్బులు దొబ్బేయాలి మిత్రులారా. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ గుర్తుంచుకోండి. మోసం చేసే కంపెనీల తంతు. ఒక పాన్ కార్డుకి ఎన్నో అకౌంట్లు, తర్వాత మనం కట్టే డబ్బులు ఇన్వాయిస్ వస్తుంది. ఆ తర్వాత మిత్రులారా, ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ లైఫ్ టైం సర్వీస్, గ్యారెంటెడ్ సేవింగ్స్ మిత్రులారా. నెక్స్ట్ టైం బెటర్ లక్ లేదు. వేరే వేరే దగ్గర కొన్నిసార్లు క్యాష్ బ్యాక్ వస్తుంది, కానీ ఎక్కువ సార్లు నెక్స్ట్ టైం బెటర్ లక్ వస్తుంది. కానీ మిత్రులారా, మన ద్వారా ఎవరైనా వచ్చిన వాళ్ళకి మాత్రం వచ్చే సిస్టమ్ లెవెల్ క్యాష్ బ్యాక్ ఉందా అంటే అక్కడ లేదు, ఇక్కడ ఉంది. రివార్డ్ పాయింట్స్ ద్వారా మన డబ్బులు మనకు బ్యాక్ వస్తున్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా బ్యాక్ వస్తుంది చూద్దాం. ఈ రోజు చివరాఖరికి మీరు ఏది యూజ్ చేసినా చేయకపోయినా, మన ఇంట్లో టీవీలు ఉన్నాయి, మన చేతిలో మొబైల్ ఉంది, రీఛార్జ్ ఎన్నిసార్లు రీఛార్జ్ చేసుకుంటే అన్ని 2% మిత్రులారా. 2% లైఫ్ టైం. ఆ తర్వాత 1% అడ్జస్ట్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఒక 200 రూపాయల రీఛార్జ్ చేసుకుంటే మీరు 200 రూపాయలే ఇవ్వాలి బయట ఎక్కడైనా. ఇక్కడ 200కు 4 రూపాయలు రిటర్న్ వస్తున్నాయి, ప్లస్ మీకు 2 రూపాయలు అనేది మీ రివార్డ్ పాయింట్ లో మైనస్ అవుతుంది. అంటే మనం కట్టిన ప్రైమ్ మెంబర్షిప్ లో నుంచి మైనస్. వాట్ ఏ వండర్ఫుల్. నైట్ ఈవినింగ్ టైంలో ఎడ్యుకేషన్ లో లైవ్ లో చూస్తారు మీరు. ఆ తర్వాత బుకింగ్ సెక్షన్, అక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి. అక్కడ కూడా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అక్కడ బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, హోటల్ బుకింగ్ కావచ్చు మిత్రులారా. రాబోయే రోజులలో ఇంకా ఎన్నో సర్వీసెస్ యాడ్ అయ్యేటి ఉన్నాయి. అది అయినప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు అది అవసరం లేదు. ఇప్పుడు ఉన్నది మాత్రమే చేయాలి. ఏది కూడా ఫ్యూచర్ లో వస్తుందని ఎవరికి మీరు కమిట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెన్షన్ లేని వ్యాపారం మనకు అవసరమే లేదు. ఉన్నది ఇది ఉందా బా అంతే. నిజం చెప్పి వ్యాపారం చేద్దాం మిత్రులారా. నెక్స్ట్ షాపీ ఉంది, అక్కడ మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి, అక్కడ మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. ప్రైజ్ లో 60% సేవింగ్స్ అవుతుంది మిత్రులారా. ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి, నెక్స్ట్ మనీలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు వచ్చేది ఉంది మిత్రులారా. నోట్ దిస్ పాయింట్, పిన్ను నుంచి ప్లేన్ వరకు. ఈ రోజు చూస్తున్న నెక్స్ట్ మనీ నథింగ్ అండి, 5% నెక్స్ట్ మనీ అంతే. ఇంకా రాబోయే నెక్స్ట్ మనీ డే బై డే అభివృద్ధి చెందుతూనే ఉంటది మిత్రులారా. ఎందుకంటే సత్య మార్గంలో ఉంది. 3.5 సంవత్సరాల నుంచి సిస్టమ్ను మార్చకుండా, ప్లాన్ను మార్చకుండా, లీడర్లకు స్థాయిలాలు ఇవ్వకుండా చేస్తున్న ఏకైక కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. ఆ తర్వాత చూస్తే ఆన్లైన్ షాపింగ్, ఆ తర్వాత ఫ్రీ పోర్టల్, దీన్నే మనం అంటాం ఆఫర్స్ అండ్ టైఅప్స్. మిత్రులారా, అమెజాన్, టాటా, బాటా, అక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. అయితే ఈ రోజు మీరు చేసిన ఈ 1770 అనేది జీవితంలో మంచి పని చేశామా, చెడ్డ పని చేశామా మిత్రులారా? నేను మీకు చెప్తున్నా, మీ డైరీలో రాసుకోండి. మీరు చేసిన మంచి పనులలో ఇది ఒక పని. ఎందుకంటే పని చేస్తామో చేయమో వదిలిపెట్టండి. మనిషి పోయేంత వరకు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అయితే వాడాల్సిందే మిత్రులారా. ఈ స్క్రీన్ షాట్ చేయండి. ఒక కుటుంబానికి 18,731 సేవింగ్స్ అయింది. అంటే మ్యాక్సిమం యూజ్ మ్యాక్సిమం సేవింగ్స్, మినిమం యూజ్ మినిమం సేవింగ్స్, నో యూజ్ నో సేవింగ్స్ అనే ఫార్ములా మిత్రులారా. మీకు 10 నుంచి 20 వేల రూపాయలు సంవత్సరంలో మిగులితే మీ పిల్లల ఫీజులైనా కట్టవచ్చు, పండక్కి బట్టలకైనా ఉపయోగపడుతుందా లేదా? ఇది పాయింట్. సో మై డియర్ ఫ్రెండ్స్, బయట ఎక్కడైనా వ్యాపారంలో నష్టము లాభం అంటారు, కానీ నష్టమే లేనటువంటి
లాభమే ఉన్నటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. సర్వీస్ సెక్టార్ లో ఫ్రీగా మీకు క్యాష్ బ్యాక్ రాని సెక్టార్స్ ఉన్నాయి అనుకున్నాం మనము. అది ఒక గ్యాస్ బిల్ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ బిల్ అయితేనేమి, మెట్రో అయితేనేమి, పోస్ట్ పెయిడ్ అయితేనేమి, అక్కడ ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు, ఎలాంటి రివార్డ్ పాయింట్స్ యూస్ కావు. అక్కడ మాత్రం మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. డిస్కౌంట్ పాయింట్స్ ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు. డిస్కౌంట్ పాయింట్స్ రివార్డ్ పాయింట్స్ అయిపోయినాక యూజ్ అవుతాయి. రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు యూజ్ అవుతాయి, ఎప్పుడు అయిపోతాయి అంటే మిత్రులారా, మనం వాడితే ఆ తర్వాత అది ఈక్వల్ టు రూపీస్తో సమానం. మిత్రులారా, పేఅవుట్ ఆఫ్ ద కంపెనీ సేవింగ్స్ అర్థం చేసుకోండి మీరు సిస్టాన్ని. ఆ తర్వాత మీరు అర్థం చేయించడానికి రెఫరలు, మనము రెఫర్ యూజ్ చేయకుండా వేరే వాళ్లకు చెప్తే మిత్రులారా ఇది తప్పు అవుతుంది. తప్పు పనికి రిజల్ట్ తప్పే వస్తుంది. రైట్ వర్క్కు రైట్ రిజల్ట్, రైట్ ఎంట్రీ రైట్ ఎగ్జిట్, రాంగ్ ఎంట్రీ రాంగ్ రిజల్ట్. సింపుల్ మిత్రులారా, నోట్ చేసుకోండి మీరు. నేను ఈస్ట్ సైడ్ వెళ్తే నాకు విజయవాడ వస్తుంది, నేను వెస్ట్ సైడ్ వెళ్తున్నా విజయవాడ రావట్లేదేమని. సో మిత్రులారా, రైట్ ఎంట్రీ రైట్ రిజల్ట్, నో రాంగ్ ఎంట్రీ రాంగ్ రిజల్ట్స్. మిత్రులారా, మీరు రెఫర్ చేస్తా ఉన్నారు, మీ ఇంటెన్షన్ ఏంది డబ్బులు సంపాదించాలనేది, మీ పర్పస్ ఏంటిది డబ్బులు సంపాదించాలనేది. డబ్బులు సంపాదించాలనుకుంటే రాదు మిత్రులారా, చేసిన పని చెప్పాలి, సత్యమే చెప్పాలి, కండిషన్స్ సత్యమే చెప్పాలి. నేను గిట్ల గిట్ల చేసిన, మీరు గిట్ల గిట్ల చేయండి. నోట్ల నాలిక ఉన్న ప్రతి వ్యక్తి కోటీశ్వరుడే మిత్రులారా. ఆ తర్వాత రెఫర్ చేసినందుకు మనకు డబ్బులే కాకుండా ఆ రెఫరల్ పైన కూడా సైడ్ ఇన్కమ్స్ ఉన్నాయి. అందుకే ఆపర్చునిటీస్, అర్నింగ్ ఆపర్చునిటీస్ అన్నదన్నమాట మిత్రులారా. కంపెనీ విజన్ లో రీపర్చేస్, రెఫరల్ చేసినందుకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మార్చెంట్ రాయల్టీ అని మిత్రులారా, ఆటో బైనరీ అని, ఈ విధంగా ఎన్నో రకాల ఇన్కమ్లు ఇస్తున్న కంపెనీ. కానీ ఎక్కడ ప్రొడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ సర్వీస్ సెక్టార్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో మిత్రులారా. ఇక్కడ మనము యాక్సెస్ ట్రైనింగ్స్ అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అర్థం చేసుకోండి. సర్వీస్ సెక్టార్ లో మొట్టమొదటి కంపెనీ అన్న ఎక్కువ కంపెనీలు ఎందుకు రావు అంటే సర్వీస్ సెక్టార్ లో నెత్తి నొప్పి ఎక్కువ ఉంటుంది. వేరే వాళ్ళు ఏమనుకుంటారు, ప్రొడక్ట్ అమ్మేసేయాలి, డబ్బులు తీసేసుకోవాలి. సర్వీస్ లో ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేసే కెపాసిటీ, ఆ యొక్క కెపబిలిటీ, ఆ యొక్క డెడికేషన్, ఆ యొక్క డిటర్మినేషన్. నెక్స్ట్ మనీ రథసారథికి యంగ్ అండ్ ఎనర్జెటిక్ అభిషేక్ కుమార్ బర్మన్ గారికి అక్షరాలా ఉంది మిత్రులారా. దీనికి మంచి నిదర్శనం మాకు కరోనాలో కూడా డబ్బులు ఇచ్చింది. కరోనాలో కూడా మాకు యాప్ ప్రాబ్లం అయితే కూడా మాకు సర్వీస్ ఇచ్చింది. కానీ ఈ రోజు వరకు మిత్రులారా, మొన్న నేను SBI బ్యాంకుకి వెళ్తే నా యొక్క పాస్బుక్ ఇవ్వమంటే కూడా వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఎంత పెద్ద బ్యాంకు, కానీ ఇక్కడ ఇంటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్, పర్పస్ ఈజ్ ఇంపార్టెంట్. అభిషేక్ కుమార్ బర్మన్ సార్ యొక్క ఇంటెన్షన్ క్లియర్గా ఉంది, పర్పస్ క్లియర్గా ఉంది. కాకపోతే మిత్రులారా, మనము పర్ఫెక్ట్ గా వర్క్ చేయాలి. మనము పర్ఫెక్ట్ గా వర్క్ చేయకపోతే ఏమవుతుంది, ఎడ్యుకేషన్ తీసుకోకపోతే ఏమవుతుందని మీరు అనుకుంటారు మిత్రులారా. మీరు ఎడ్యుకేషన్ తీసుకోకపోతే మీకైతే డైరెక్ట్ నష్టం ఎట్లాగో ఉంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ లేదు కాబట్టి మీ టీం డెవలప్ గ్రోత్ రాదు, వచ్చినా ఏదో కొద్దిగా వస్తుంది అంతే తప్ప ఇండైరెక్ట్ గా మాత్రం మీరు దేశానికి లాస్ చేసిన వాళ్ళు అవుతారు మిత్రులారా. ఎందుకు దేశానికి లాస్ చేసిన వాళ్ళు అవుతారు అన్నారు సార్, ఈ పదం మీరు ఎందుకు వాడారంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఈ రోజు ప్రైమ్ మెంబర్షిప్ అయితే 1550 రివార్డ్ పాయింట్స్ అని చెప్పాను. మీరు మర్చిపోయి మీరు ఏం చేశారు, 1550 రూపాయలు అని చెప్పారు. రూపాయలకు సమానం అని చెప్పినా కానీ రూపాయలు అన్నేం చెప్పలే. అది ట్రాన్సాక్షన్స్ లో యూజ్ అవుతుందని మీరు చూశారు కూడా, నేను ఎగ్జాంపుల్ గా కూడా చెప్పా. కానీ మీరు ఒక మిత్రునికి చెప్పారు, సార్ మీరు 1770 రూపాయలతో అవుతే మీకు 1550 రివార్డ్ పాయింట్లు మీకు వాలెట్ లో కనిపిస్తాయని మీరు తప్పు చెప్పడం మూలంగా అతనికి గనక ఇంటర్నెట్ అలవాటు ఉంటే అతను కామెంట్స్ లో ఇది ఫేక్ కంపెనీ, ఇది రాంగ్ కంపెనీ అని ప్రమోట్ చేస్తాడు. అక్కడ అది చూసేటటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, దీని కామెంట్స్ ఏమో రాంగ్ ఉన్నాయి అనుకుంటారు. కానీ నిజంగా చూడండి మిత్రులారా, అతను చెప్పింది రాంగ్, అతను స్టడీ చేయలేదు. అతన్ని ఎవరైతే సీనియర్ ఇంటర్వ్యూ చేసిండ్రో అతనికి కూడా తెలియదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక సత్యం చెప్తున్న, పాప కర్మ గురించి చెప్తున్న మిత్రులారా. పాపము మీరు ప్రత్యక్షంగా పాపం ఉండదు, పరోక్ష పాపం కూడా ఉంటది. ఇంత మంచి ఆర్గనైజేషన్, ఇంతమందికి అన్నం పెడుతున్న, కరోనాలో కూడా అన్నం పెట్టినటువంటి కంపెనీని వాళ్ళు ఎవరో ఫేక్ కంపెనీ అంటే మరి ఆ పాపం ఎవరికి అంటుతుంది మిత్రులారా? మీరు ఆఫ్ నాలెడ్జ్ తీసుకున్నారు కాబట్టి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను చాలా మంది అడుగుతారు, సార్ మీరు ఇంత క్లియర్ గా ఎందుకు మాట్లాడతారు సార్ అంటే, మీరు తప్పు చేస్తే, నా టీంలో వచ్చినందుకు నా జూనియర్లు తప్పు చేస్తే ఆ తప్పుకు ఏదైతే నాకు రిటర్న్ ఉందో పాపము అది నాకు వస్తుంది మిత్రులారా. అందుకే నేను ఒక విశాల హృదయంతో నాకు తెచ్చిన జూనియర్ను తయారు చేయడమే కాదు,
నా టీములో ఎంత దూరం ఉన్న వ్యక్తికైనా కూడా నేను రియాలిటీ ముందుకు చెప్పడానికి పనిచేస్తున్న మిత్రులారా, నా పర్పస్ ఏంటిది, నా భావన ఏంటిది మీరు అర్థం చేసుకోండి. ఎడ్యుకేషన్ ఈరోజు మీకోసమే కాదు, ఈరోజు ఈ యొక్క ఇంతమందికి అన్నం పెడుతున్నటువంటి ఈ సంస్థను కూడా మనము తప్పుదోవ పట్టించిన వాళ్ళం కాకూడదు మిత్రులారా. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే రెఫరల్ అండ్ అర్న్ లో మిత్రులారా, ఇక్కడ కండిషన్ లేదు. చాలా మంది సబ్జెక్ట్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ డౌట్స్ అడుగుతూ ఉంటారు. దానికి ఒకటే ఒక కారణం మిత్రులారా, మీరు ట్రైనింగ్ కు రాకపోవడమైనా ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, ట్రైనింగ్ వచ్చిన తర్వాత మీరు హోంవర్క్ చేయకపోయినా ఉండాలి. నెంబర్ 3, మీటింగ్ వచ్చిన తర్వాత మీరు వినలేకపోయినా ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఒక వ్యక్తి అడుగుతున్నాడంటే దాని అర్థం అతను హోంవర్క్ చేయలేదు. రెండోది వచ్చేసేసి మీటింగ్ అతను రాలేదు. మిత్రులారా, ఈ 3 రోజులు ఎవరైతే వస్తారో, ప్రశాంతంగా ఎవరైతే వింటారో, అసలు డౌట్స్ మిగిలేయండి. సిఎన్చారి టీంను జిఎస్టి టీం అంటారండి, గ్యారెంటెడ్ సక్సెస్ టీం. నా టీంలోకి వచ్చినాక ఫెయిల్ అయితందుకు కుదరదు సార్. ఒకవేళ కనుక ఫెయిల్ అయ్యిండ్రు అనుకోండి, మీరు కావాలనుకుంటేనే అవుతారు తప్ప నా దగ్గర కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎంతమందిని రెఫర్ చేయాలనే కండిషన్ లేదు మిత్రులారా. ఎంతమందినైనా రెఫర్ చేయొచ్చు. ఎప్పటి వరకు రెఫర్ చేయాలి టైం కూడా లేదు మిత్రులారా. మీరు ఈ రోజు రోజుకు 10 మందిని రెఫర్ చేయండి, 10 మందిని ప్రమోట్ చేయండి, ప్రైమ్ మెంబర్ చేయండి, రోజుకు 3,000 మీ ఇన్కమ్, 20%. నెల రోజులు చేయండి, మీరు 90,000 రూపాయలు ఇన్కమ్, మీకు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం జీతం ఇక్కడ వస్తుంది. కానీ నా క్వశ్చన్ ఏంటిదంటే, మీరు డ్యూటీ చేయకపోతే జీతం వస్తుందా? ఇది నా క్వశ్చన్. మరి అక్కడనేమో అది మనం పని చేస్తున్నప్పుడు ఇది ఎవరి పని? ఇది మన పనే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంత ఇన్కమ్ కావాలనేది పేపర్ పెన్ను తోటి మీరు రాసుకోండి. ఈ రోజు కూడా మీరు నెలకు 90,000 రూపాయలు ఇప్పుడే సంపాదించవచ్చు. నేను చెప్పినట్టు 3 నెలల తర్వాత కాదు, 90 రోజుల తర్వాత కాదు, ఈ రోజు కూడా సంపాదించే గొప్ప అవకాశం ఉంది. అయితే మిత్రులారా, మీకు అర్థం కావాలి కాబట్టి నేను ఇక్కడ 5 మందితోటి నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. ఫస్ట్ లెవెల్, ఈ యొక్క ఫస్ట్ లెవెల్లో మనం చేసిన మీ పని అయిపోయింది. వాస్తవానికి ఈ యొక్క డబ్బులు మిత్రులారా మీ బ్యాంకుకు తీసుకోవచ్చు, మీ నియర్ అండ్ డియర్ బ్యాంకుకు తీసుకోవచ్చు. ఓపెన్ వాలెట్ తోటి ఏం అవసరం ఉంది? ఇప్పుడు మీ డబ్బులు రాకపోతే ప్రాబ్లం, ఇన్స్టెంట్ గా 3 సెకండ్ల లోపల మీకు అకౌంట్ లో అమౌంట్ వస్తుంది. ఐఎంపిఎస్ ద్వారా మనకు వచ్చినటువంటి మన కష్టార్జితంలో 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జీలు మైనస్ అవుతాయి మిత్రులారా. ఐఎంపిఎస్ అంటే ఇమీడియట్ గా 3 సెకండ్లలో అకౌంట్ లోకి వస్తుంది. అందులో 500 రూపాయలు మనము విత్డ్రాల్ పెట్టాల్సి ఉంటుంది. ఒక రోజులో కానీ నెలలో కానీ 25,000 రూపాయలు పెట్టాలి. అదే పేటిఎంలో 10,000 ఉంది మిత్రులారా, 1% 5 రూపీస్ డిడక్షన్ అవుతుంది. తర్వాత రెడీమ్ అంటే నిఫ్ట్ మిత్రులారా. ఈ నెఫ్ట్ ద్వారా 1000 పైన మనం పెట్టాలి. ఆ తర్వాత దీనికి లిమిట్ ఏం లేదు, ఇక్కడ ఎలాంటి డిడక్షన్స్ లేవు, ఒక పైసా కూడా కట్ కాదు మిత్రులారా. కాకపోతే 3 to 4 వర్కింగ్ డేస్ అవుతుంది. ఎందుకు 3 to 4 డేస్ అంటే మనకు ప్రతిరోజు కంపెనీ 25,000 మందికి పేఅవుట్ ఇస్తుంది, 25,000. ఎందుకంటే బ్యాంకు రూల్స్ అవి. కాబట్టి మిత్రులారా, మనకు ఒక రోజు 2 రోజులలో మాకు ఈ రోజు వరకు ప్రాక్టికల్ గా మీ సీనియర్లను కూడా మీరు అడగొచ్చు, ఇందులో అబద్ధం లేదు మిత్రులారా. లైవ్ ఎడ్యుకేషన్ లో కూడా మీకు చూపించడం జరుగుతుంది నైట్. ఆ తర్వాత అయిపోయింది మీ వర్క్, యాక్చువల్ గా వర్క్ అయిపోయింది. ఆ తర్వాత వర్కే హెల్ప్. అంటే ఇక్కడ ఏమైంది మిత్రులారా? లర్నింగ్, డూయింగ్, టీచింగ్, హెల్పింగ్. టీచ్ అంటే ఇప్పుడు నేను చెప్తున్నా అయిపోయింది కాదు. ఆ తర్వాత మధ్యలో చిన్న చిన్న డౌట్స్ ఏదైనా వచ్చినాయి అనుకోండి, హోంవర్క్ చేశాడు, అక్కడ హెల్ప్ చేస్తున్నాం మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, 2% అంటే 30 రూపీస్. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు 5-25 అనే లెవెల్ నిండాలనే రూల్ లేదు. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్ మిత్రులారా. లెవెల్ నిండాల్సిన అవసరం లేదు. అయితే మరి కంపెనీ ఏ విధంగా డబ్బులు ఇస్తుంది మనకు? మిత్రులారా, మనము ప్రైమ్ మెంబర్ అయినందుకు డబ్బులు ఇవ్వట్లేదు. ట్రై టు అండర్స్టాండ్ దిస్ పాయింట్. మనము ప్రైమ్ మెంబర్ అయినందుకు సర్వీస్ మాత్రమే ఇస్తుంది. కానీ మనము ప్రైమ్ మెంబర్లను చేసినందుకు, పని చేసినందుకు మనకు డబ్బులు వస్తుంది. ఎగ్జాంపుల్, ఎల్ఐసి పాలసీ తీసుకుంటే మనకు పాలసీ బెనిఫిట్స్ వస్తాయి మనకు. కానీ ఎల్ఐసి పాలసీలను అమ్ముతే కమిషన్ వస్తుంది. సేమ్ ఫండా, సేమ్ రూల్. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఒక వెంచర్ లో వెళ్ళా, ఒక ప్లాట్ కొనుక్కున్నా. ప్లాట్ కొనుక్కుంటే నాకు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తారు, నేను ఇల్లు కట్టుకుంటా. కానీ నేను ప్లాట్లు అమ్ముతే ఆ యొక్క వెంచర్ వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు. సేమ్ ఫండా. నెక్స్ట్ మనీలో మనము ఇక్కడ యాప్ను ప్రమోట్ చేస్తున్నాం, యాప్ను అమ్ముతున్నాము అంతే. అక్కడ ప్రొడక్ట్ అమ్మినట్టు ఇక్కడ యాప్ను అమ్ముతున్నాం, సర్వీసెస్. సో మై డియర్ ఫ్రెండ్స్, రెండో వ్యక్తికి హెల్ప్ అండ్ అను 2%,
30 రూపీస్. మూడో లెవెల్ అయినకు 3%, 45. నాలుగో లెవెల్ అయినకు 4%, 60. ఐదో లెవెల్ అయినకు 5, 75. ఆరో లెవెల్ అయినకు 6%, 90. ఏడో లెవెల్ అయినకు 7%, 105. ఎనిమిదో లెవెల్ అయినకు 8%, 120. తొమ్మిదో అయినకు 9%, 110. పదో లెవెల్ అయినకు 10%. మిత్రులారా, గురు దక్షిణ అనుకోండి. గురు దక్షిణ 270 రూపాయలు గవర్నమెంట్ గురు దక్షిణ ఇచ్చేసిండ్రు. ఇక్కడ మీకు ఎవరైతే తెచ్చిండ్రో ఆయనకు మీరు దక్షిణ ఇస్తున్నారు. అయితే మిత్రులారా, ప్రకృతి నేచర్ లో ఒక రూల్ ఉంది, గివ్ అండ్ టేక్ అంటారు. గివ్ అండ్ టేక్, ఇచ్చిపుచ్చుకోండి అన్న మాట కూడా వింటుంటాం మనం. కానీ చాలా మంది ఏం చేస్తారంటే, నేను మాత్రం ఎవరికి ఇయ్య, నాకు మాత్రం అందరు ఇవ్వాలి. వాట్ ఏ రూల్? మా ఇంటికి వస్తే మీరు ఏం గిఫ్ట్ తెస్తారండి? ఓకే సరే, మీ ఇంటికి నేను వస్తాను, నాకేం గిఫ్ట్ ఇస్తారండి? ఇలాంటి మెంటాలిటీలు కూడా ఉంటారు అనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఏ విధంగా చేస్తామో మన ఇంటెన్షన్ ప్రకారమే మన టీములు చిన్నగా పెద్దగా ఎందుకు అవుతాయి? ఒకటే ఒక కారణం, వాళ్ళ ఇంటెన్షన్. స్కూల్కు పిల్లలు అందరు పోతారు, అదే స్కూలు, అదే లెక్చరరు, అదే టీచరు, అదే సిలబస్, అదే ఎగ్జామ్. కొందరు ఫెయిల్ అవుతారు, కొందరు పాస్ అవుతారు. ఎందుకు? వాళ్ళ యొక్క పర్పస్, వాళ్ళ యొక్క ఇంటెన్షన్. సింపుల్. మిత్రులారా, ఒక్కవేళ గనక ఈ డబ్బులు 74% వెంటనే ఇస్తుందండి నెక్స్ట్ మనీ. వేరే కంపెనీలు ఇవ్వలేదు. ఎందుకు? కంపెనీ ఇంటెన్షన్ ఏంటిది? కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరక ముందే డబ్బులు ఇవ్వాలి. ఇస్తుందండి 74%, 1110 రూపాయలు వెంటనే ఇస్తుంది, 5 సెకండ్స్. ఆ తర్వాత రాత్రికి 12 గంటల తర్వాత 6% రాయల్టీ, టోటల్ 80%, 10%. నేషనల్ టూర్, ఇంటర్నేషనల్ టూర్, గోవా, దుబాయ్ 90% పే అవుతుంది మిత్రులారా. అయితే తర్వాత టీమ్ సైజ్, మనం 5 మంది ద్వారా ఎంత అవుతుంది మిత్రులారా? ఇది గ్యారెంటెడ్ కాదు. ఎందుకంటే మీరు 50 మంది చేయొచ్చు, 500 చేయొచ్చు, 1000 చేయొచ్చు, 10,000 చేయొచ్చు, ఇన్ఫినిటీ చేయకుండా ఉండొచ్చు, ఒకరిద్దరినే చేయొచ్చు. సో ఎక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్క్రీన్ షాట్ చేసి ఈ ఫార్ములాను మీ వర్క్ కు అప్లై చేయండి. ఫార్ములాను అప్లై చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరి 5ను వాళ్ళు తెచ్చుకున్నారు, ఎవరి 5ను వాళ్ళు తెచ్చుకున్నారు. మనకేమొస్తుంది, మనకు ఏం డబ్బులు వస్తున్నాయి అనేది ఇది. మనకు డబ్బులు మిత్రులారా 10 లెవెల్స్ లో 178 కోట్లు. అన్బిలీవబుల్. టర్న్ ఓవర్ కాదండి, ఇన్స్టెంట్ ఇన్కమ్ అండి. ఇక్కడనే చాలా మందికి పిచ్చెక్కుతుంది, మైండ్ బ్లాక్ అవుతుంది, పిచ్చిగా అయిపోతుంది. ఎందుకు? ఇప్పటిదాకా మేము పిండి పిప్పి చేసిండు మమ్మలను, నువ్వు వచ్చేమో ఇప్పుడు ఇట్లా చేస్తున్నావేంది? మాకు దెబ్బలు తినడం అలవాటు, మాకు మోసపోవడం అలవాటు, మాకు ప్రొడక్ట్లు కొనుక్కోవడం అలవాటు, అప్పులు చేయడం అలవాటు, ఆ ప్రొడక్ట్లు కొనుక్కొని ఉరికి సర్వీస్ చేయడం అలవాటు. మిత్రులారా, నా జీవితంలో మీరు వండర్ అయిపోతారు. ఒక 100 రూపాయల ప్రోడక్ట్ కోసము 100 రూపాయలు ఖర్చు పెట్టి ఆ కస్టమర్కి పోయి తీసుకుపోయి ఇచ్చిన. ఇవన్నీ నేను కష్టపడ్డ 32 సంవత్సరాలు కాబట్టి దాని బ్యూటీ నాకు ఇప్పుడు తెలుస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అభిషేక్ కుమార్ బర్మన్ మనిషి రూపంలో కనిపించే భగవంతుడండి, దైవం అండి. ఈ బయట మనుషులు ఎంత దైవం రూపంలో తిరుగుతున్న మానుష రూపేణ దైవం రూపంలో ఉన్న మనుషులండి. రియల్ గా చెప్తున్నా ఫ్రెండ్స్, నేను ఇది నా హార్ట్ తోటి చెప్తున్నా, నా మనసుతోటి చెప్తున్నా. అన్ని కష్టాల నుంచి రిలీఫ్ చేసేసిండండి. చివరాఖరికి 1770 రూపాయలు లేని వ్యక్తి కూడా కోటీశ్వరుడు అయ్యేటట్టు చేసిండంటే మానుష రూపేణ దైవం. మిత్రులారా, అర్థం చేసుకోండి. ఒకవేళ ఇంతకంటే మీకు డబ్బులు ఎక్కువ కావాలంటే మిత్రులారా, RRలో 36 చేయండి, 1000 కోట్లు దాటుతుంది మిత్రులారా. అందుకే ఈరోజు మీ క్యారెక్టర్ను ప్రొటెక్ట్ చేసుకోండి. కంపెనీలు మారితే డబ్బులు రాదు మిత్రులారా, కంపెనీలు చేస్తే వస్తుంది. మీ దగ్గరికి డ్రీమ్ కిల్లర్స్ వస్తారు, రిలేటివ్స్ రూపంలో రావచ్చు, ఫ్రెండ్స్ రూపంలో రావచ్చు. మిత్రులారా, నేను ఈ విషయంలో మీకు చేతులెత్తి దండం పెడుతున్నా, మీ డ్రీమ్స్ ను కిల్ చేయకండి, మీ భార్య పిల్లలకు మీరు అన్యాయం చేయకండి. వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు మిత్రులారా. ఎందుకంటే వాని ఇంటెన్షన్ ఏంటిదంటే, రియల్ మనిషి అయితే వాడు చేస్తున్న ఒక వ్యక్తి పని చేస్తున్నప్పుడు అతన్ని డిస్టర్బ్ చేయకూడదు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారు. అలాంటి సెట్ వర్కర్స్ మార్కెట్లో చాలా మంది ఉన్నారు మిత్రులారా. అలాంటి నెట్వర్క్ మాఫియా ఉంది మిత్రులారా. మీరు నా టీంలోకి వచ్చినప్పుడు నా కుటుంబం అనుకుంటున్నా కాబట్టి నా పిల్లలను నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటానో ఆ విధంగా అనుకొని చెప్తున్నా. అన్యదా ఇందులో మీరు ఏమీ భావించొద్దు. మీరు చేసినా సరే చేయకపోయినా సరే నాకేం ఫరక్ పడదు. కానీ మీకు మాత్రం చాలా ఫరక్ పడుతుంది మిత్రులారా. నేను పేపర్ మీద రాసిమంటే రాసియగలను. నేను ఈరోజు పని చేయకపోతే నా సీనియర్కి ఏం ఒరగదండి. నా సీనియర్కి ఇంకో వ్యక్తితోటి పని చేసుకుంటాడు. కానీ నేను పని చేయకపోతే మిత్రులారా, నా భార్య పిల్లలకు అన్యాయం చేసినోడిని అవుతా. కాబట్టి మీరు సీనియర్ల కోసం పని చేయకూడదు, మీ భార్య పిల్లల కోసం పని చేయాలి.
ఆ తర్వాత మిత్రులారా ఈ రోజు చూడండి, ఈ ఈ ఒక్క పిక్చర్ మన జీవితాన్ని, దీన్ని స్క్రీన్ షాట్ చేయండి, మీ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది. కారణం ఏంటిదంటే ఈ రోజు మనం కలియుగం ఎండింగ్ లో బ్రతుకుతున్నాం మిత్రులారా. రకరకాలైనటువంటి మోసాలలో బ్రతుకుతున్నాం మిత్రులారా. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు అర్థం కాని పరిస్థితుల్లో బతుకుతున్నాం మనము. కానీ అందరూ మంచివాళ్ళు ఎలానైతే కాదో అందరూ చెడ్డవాళ్ళు కూడా కారు మిత్రులారా. అదే విధంగా అన్ని కంపెనీలు మంచివి ఎలానైతే కావో అన్ని కంపెనీలు చెడ్డయి కావు మిత్రులారా. అయినప్పటికీ మన పర్పస్ ఏంటిది ఆ కంపెనీలో, ఎందుకు నేను ఆ పని చేస్తున్నా అని మనకు మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలంటే మనము సెల్ఫ్ నాలెడ్జ్ అవసరం మిత్రులారా. ఐసు పర్వతాన్ని మార్చలేదు అతను, ఆ పర్వతాన్ని తట్టుకోవడానికి, ఆ చలిని తట్టుకోవడానికి తను తయారయ్యారు. దీన్నే చెప్తారు స్వపరివర్తనతోటే విశ్వ పరివర్తన జరుగుతుంది. వేరే వాళ్ళను మార్చాలని మీరు ప్రయత్నం చేయకండి, మీకు అశాంతి దుఃఖం మిగులుతుంది. మీరు మారడానికి ప్రయత్నం చేయండి. మీరు ఒక రోల్ మోడల్ గా నన్ను ఫాలో కాండి అని మీరు ఎవరు అనాల్సిన అవసరం లేదు. మీ లోపల మంచి నచ్చితే వాళ్ళే మిమ్మల్ని ఫాలో అవుతారు మిత్రులారా. ఎప్పుడు కూడా మనము ఒకవేళ చెప్పదలుచుకుంటే వేరే వాళ్ళ గొప్పలే చెప్పండి తప్ప మన గొప్పలు మన డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు మిత్రులారా. ఇది ఈ యొక్క చిత్రం యొక్క సారాంశం. ఆ తర్వాత మిత్రులారా మీరు స్క్రీన్ షాట్ చేయండి. ఇక్కడ మీకు ఎంత గొప్ప విషయం అంటే రీపర్చేజ్ లో కూడా కంపెనీ ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది మిత్రులారా. ఎక్కడెక్కడ క్యాష్ బ్యాక్ జరిగినా కూడా మనకు 25% 10 లెవెల్స్ మిత్రులారా. ఇది స్క్రీన్ షాట్ చేయండి. తర్వాత దానికి ఒక మంచి ఉదాహరణ జియో ఫోన్ మిత్రులారా. ఈ రోజు 6 పైసలు, జియో టు జియో కాకుండా 6 పైసలు మిత్రులారా. అదర్ నెట్వర్క్ 2,10,00,000 రూపాయలు. గొప్పవాళ్ళు ఎప్పుడు ఒక్క రోజులో గొప్పవాళ్ళు కాలేదు మిత్రులారా. ఈ రోజు మన యొక్క మెంటాలిటీ పూర్ మెంటాలిటీ ఉందా, రిచ్ మెంటాలిటీ ఉందా అర్థం చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి మిత్రులారా. అందుకే గొప్పవాళ్ళు చెప్పారన్నమాట, బీదగా ఉట్టడంలో నీ తప్పు లేదు, కానీ బీదగా చనిపోతే ముమ్మాటికి నీదే తప్పు. ఎందుకంటే మిత్రులారా బీద వాళ్లకు అనుమానాలు ఎక్కువ, ఆచరణ తక్కువ. అనుమానాలు ఎక్కువ, ఆచరణ తక్కువ. కానీ గొప్ప వాళ్ళకి ఎప్పుడైనా కూడా రివర్స్ గా ఉంటుంది మిత్రులారా. ఆచరణలో చేస్తారు వాళ్ళు, డూ చేస్తారు, మనం డూయింగ్ చేయమండి. సో మిత్రులారా జియో ఫోన్ కస్టమర్లను తయారు చేసింది, 35 కోట్ల మంది యూజర్లను తయారు చేసింది. మనం కూడా ఒక 10 లక్షల మంది యూజర్లను తయారు చేస్తే మన యొక్క భవిష్యత్తు. అయితే ఒక్క రోజులో కాదు మిత్రులారా, ఒక్క రోజులో కాదు. ఆ తర్వాత కొంత టైం పడుతుంది. 10 లక్షల టీం అయింది, ఆ ఇంట్లో 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి మిత్రులారా. 100 రూపాయల రీఛార్జ్ చేసుకున్నారు. ఇది ఎప్పుడైనా ఆగుతుందో ఆలోచన చేయండి. అయితే చాలా మంది ఏం చేస్తా ఉంటారు, వాళ్ళకు 4 రూపాయలు వచ్చింది, ఆ 10 లక్షల మందికి 40 లక్షలు వచ్చింది. 40 లక్షలు వస్తే 25% రీపర్చేజ్ లెవెల్ క్యాష్ బ్యాక్ 10 లెవెల్స్ కు వంచితే 1,00,000 రూపాయలు మనకు వస్తుంది. అయితే మిత్రులారా చాలా మంది ఏం చేస్తారంటే, నోట్ చేసుకోండి, మధ్య తరగతి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే డబ్బులు వస్తున్నాయి అనగానే గొర్రెదాటుడు లాగా ఎవరో చెప్తే గుడ్డిగా నమ్ముతాం తప్ప ఎక్కడి నుంచి ఇస్తాడు, అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అని చెప్పి మన బుర్రకు మనము పదును పెట్టం మిత్రులారా. ఇది వాళ్ళ గొప్పతనం కాదు, వాళ్ళు మోసం చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ మనము ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎందుకు, ఏమిటి, ఎలా అని ఆ బాబుమోహన్ అడిగిన క్వశ్చన్ అది జోకుగా తీసుకోకండి, వాస్తవ సత్యం మిత్రులారా. మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అడగాలి. ఇక్కడ రీఛార్జ్ చేసుకుంటే మన ఇంటి పక్కన ఉన్న రీఛార్జ్ అయినా కూడా డబ్బులు వస్తున్నాయి. ఎవరిస్తుండ్రు? ఆ నెట్వర్క్ కంపెనీలు ఇస్తున్నాయి. అది జియో కావచ్చు, ఐడియా కావచ్చు, వోడాఫోన్ కావచ్చు. అవి ఇస్తే మాత్రమే 10% 90% అనే రేషియోలో ఇస్తుంది. ఈ ఒక్క సీక్రెట్ తెలిస్తే మిత్రులారా ఎంత క్లారిటీ ఉంది సిస్టంలో. ఆ తర్వాత మనం చూస్తే ఇంతకుముందు మణిగిపోయిన కంపెనీలు చూడండి, వాడు ఇస్తుండంటే వీడు తీసుకున్నాడు, కానీ వాడు మన పైసలు తీసుకొని మనకి ఇచ్చిండు. అది మనం మర్చిపోయిన మిత్రులారా. గొర్రెలలాగా మనం పని చేయకూడదు. ఆ తర్వాత ఇతను ఆశ్చర్యంగా ఎందుకు చూస్తుండంటే, మరి రీపర్చేజ్ అనేది, క్యాష్ బ్యాక్ అనేది ఒక్క రీఛార్జ్ లోనే లేదు, అన్నిట్లో ఉంది. పరిస్థితి ఏంది మిత్రులారా? ఈ రోజు మీరు వినండి నేను చెప్పే పాయింట్. మీరు కావాలనుకుంటే ఈరోజు చూడండి, ఉదాహరణ ఒక కుటుంబానికి 4 రూపాయలు వస్తే మనకు 1,00,000 రూపాయలు వచ్చినాయి. ఒక కుటుంబానికి 40 రూపాయలు వస్తే మనకు 10 లక్షలు వచ్చినాయి. ఒక కుటుంబానికి 1 కోటి రూపాయలు వస్తే మనకు, ఒక కుటుంబానికి 400 వస్తే మనకు 1 కోటి రూపాయలు మిత్రులారా. అర్థం చేసుకోండి పొటెన్షియాలిటీ.
నాకు టైం లేదు సార్ అంటాడు ఒక ఆయన. వినండి సార్ అంటే గంట సేపు నాకు టైం లేదు. కానీ మీరు చేస్తున్న ఊడిగంలో తప్పుగా భావించకండి మిత్రులారా, నాకు బాధ అనిపిస్తుంది. మీరు బతకడానికి చేసే ఉద్యోగానికి ఇన్ని గంటల టైం ఇస్తున్నట్టు మీ జీవితం కోసము మీకు 1 గంటన్నర సమయం లేదంటే మీరు జీవితంలో ఎన్ని సినిమాలు చూడలేదు. టైం లేదు నాకంటే డబ్బులు సాధించడానికి అన్ఫిట్. అర్థం చేసుకోండి. మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంటంటే ఈనాడు అభిమన్యులాగా వీర మరణం పొందుతారు మిత్రులారా వీళ్ళంతా. ఆ తర్వాత మీరు చూసినట్లయితే మనం సంపాదించే సంపాదనలో మనకు టీడీఎస్ ఉంటుంది, అడ్మిన్ ఛార్జ్ ఫీజు ఉంటుంది. అందులో మనకు టీడీఎస్ ఉంటుంది, కంపెనీ అడ్మిన్ ఛార్జెస్. కానీ క్యాష్ బ్యాక్ లో మిత్రులారా అడ్మిన్ ఛార్జ్ లేదు, ఇందులో టీడీఎస్ లేదు, 100% యూజ్ చేసుకోవచ్చు మిత్రులారా. నేను చెప్పే ప్రతి పదాన్ని మీరు వినాల్సిన అవసరం ఉంది. ఈ రీఛార్జ్ లో యూజ్ చేసుకోండి, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టుకోండి, పోస్ట్ పెయిడ్ బిల్లు కట్టండి, ల్యాండ్ లైన్ కట్టండి, క్యాబ్ కట్టండి, హోటల్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్. నిన్న నాకు ఒక వ్యక్తి ఇది విన్న తర్వాత నాకు మెసేజ్ పెట్టిండు, సార్ ఒక్కవేళ కనుక క్యాష్ బ్యాక్ చాలా జమ అయితే ఎట్లా సార్? ఆయన సగమే విన్నాడు, మొత్తం వినలే. చివరాఖరికి చూడండి లగ్జరీ కారు, లగ్జరీ హౌస్ ఉందని పంపియంగానే థ్యాంక్ యూ సార్ అని పంపించిండు. దాని అర్థం ఏంది? ఆయన హోంవర్క్ చేసేటప్పుడు వినకపోవడమే తోటే ప్రాబ్లం. అభిమన్యుడు అంటే సగం విన్నాడు. కాబట్టి మనం అభిమన్యుడు కావద్దు మిత్రులారా, మనం అర్జునుడిని కావాలి. కావాలంటే మీరు ఏకలవ్యుడు కాండి, బాధ లేదు. గురువు లేకుండా కూడా విద్య నేర్చుకుంటూ ఏకలవ్యుడు. మిత్రులారా సూపర్ లగ్జరీ లైఫ్ ఎంజాయ్, 100% గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్. ఆ తర్వాత 10 లెవెల్స్ తర్వాత రాయల్టీ మిత్రులారా. 10 లెవెల్స్ తర్వాత రాయల్టీలో కూడా ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. సిల్వర్, గోల్డ్, డైమండ్ స్క్రీన్ షాట్ చేసుకోండి. సిల్వర్ అంటే ఎవరైతే మిత్రులారా 5 మందిని ప్రైమ్ మెంబర్లను చేసి ఆ కింద ఒక్క లెవెల్ టచ్ అయితే 9 + 5 14 మంది ప్రైమ్ మెంబర్ అవుతే అన్లిమిటెడ్ డెప్త్ 1%. వేరే దగ్గర సిల్వర్ అవుతే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మళ్ళీ పర్సనల్ కొనుక్కోవాలి, సైడ్ లెగ్గులు బ్యాలెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏమీ లేదు మిత్రులారా, 1% సిల్వర్. అందుకే సింపుల్గా ఉంది, చాలా మంది సిల్వర్ అవుతుంటారు. ఆ తర్వాత మిత్రులారా నెక్స్ట్ మనం తెచ్చిన వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలు, వాళ్ళను సిల్వర్ చేయండి. వాళ్ళను సిల్వర్ చేస్తే మీరు గోల్డ్ అవుతారు. గోల్డ్ అయితే మీకు అన్లిమిటెడ్ డెప్త్ 2%, సిల్వర్ కు 1% వెళ్తుంది మిత్రులారా. ఒక సిల్వర్ కావాలంటే 14, 5 70 మంది. 70 మంది అయిపోతే గోల్డ్ అయిపోతాం మిత్రులారా. 70 × 5 కాదు మిత్రులారా, 350 కాదు. మీరు తెచ్చిన వ్యక్తిని కాదు, మీ యొక్క 5 లెగ్గులలో 10 లెవెల్స్ లో ఎవరు సిల్వర్ అయినా గోల్డ్ అయినా మీరు డైమండ్ మిత్రులారా. మాక్సిమం 1 ఇయర్ లోపల ఇది సాధించవచ్చు. స్లోగా వర్క్ చేస్తే, ఫాస్ట్ గా వర్క్ చేస్తే 6 నెలల్లో క్రౌన్ డైమండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ కంపెనీలో. చరిత్ర సృష్టించిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ, మనం కొత్తగా సృష్టించేది ఏం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి, మీరు డైమండ్ అవుతే ఎంత ఈజీ ఉంది చూడండి. వేరే దగ్గర టార్గెట్ టఫ్ అయితే ఇక్కడ అంటున్నారు మీరు తెచ్చిన వ్యక్తి కాదు, మీ యొక్క 5 లెగ్గులలో 10 లెవెల్స్ లో ఎవరు గోల్డ్ అయినా మీరు డైమండ్. ఇప్పటి వరకు మాట్లాడిన ఇన్కమ్స్ అన్ని మన టీం కు సంబంధించినవి అయితే, మన క్రాస్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు, కంపెనీకి సంబంధించింది మిత్రులారా. కంపెనీ రాయల్టీ 1% మిత్రులారా. దీన్ని క్రౌన్ డైమండ్ అంటారు. నేను ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ గా చెప్తున్నా మిత్రులారా, 457 కంపెనీలలో క్రౌన్ డైమండ్ అనే పేరు ఉండొచ్చు, కానీ ఇలాంటి రాయల్టీ లేదు. ముఖ్యంగా ఏంటిది? నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. ఇది ఎంత రిలీఫ్ మిత్రులారా. అక్కడ మనను బాధ పెట్టారు, కానీ ఇక్కడ మనను బాధ పెడతలేరు. సుఖపడండి. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ మిత్రులారా. మీరు అర్థం చేసుకోండి, 6 నెలలలో రాయల్టీ అయిన వాళ్ళు కూడా ఉండరు నెక్స్ట్ మనీలో. అయితే ఈ రాయల్టీ ఇన్కమ్ ఏదైతే ఉందో మిత్రులారా, ఇది మాత్రం 3 నెలలకు ఒకసారి వస్తుంది, 3 మంత్స్కి ఒకసారి వస్తుంది, డైలీ రాదు. అయితే మన పనితోటే సంబంధం లేదు, కంపెనీకి వచ్చింది ఆయన పంచుతుండు. అయితే మిత్రులారా ఎందుకు 3 నెలలకి ఇస్తుండ్రు అంటే, 3 నెలలకు ఇవ్వడం తోటి మన డ్రీమ్ కారు, డ్రీమ్ హోమ్ కొనొచ్చాడు. మొన్నటి రోజు ఒక్కొక్కరికి 9 లక్షలు వచ్చినాయి ఫ్రెండ్స్. వినండి, కరెక్ట్ గా చెప్తున్నా నేను. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలది యొక్క రాయల్టీ, క్రౌన్ డైమండ్ రాయల్టీ 9 లక్షలు వచ్చినాయి మిత్రులారా. ఇంటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. కంపెనీ ఆయనకు పంచితే లాభం. 90% ముందే డిసైడ్ చేసిండు, 90% మీకు, 10% నాకు. సో మిత్రులారా అర్థం చేసుకోండి, రియల్ గా మన జీవితంలో ఒక టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్. ఎందుకంటే కంపెనీలు ఎవరో పని చేస్తూనే ఉంటారు.
బట్ ఎవరు చేసినా కూడా 3 నెలలకు ఒకసారి వస్తుంది మిత్రులారా. నా యొక్క లక్ష్య ఉద్దేశము, మొన్నటి వరకు నేను ఒక 108 మంది క్రౌన్ డైమండ్లను తయారు చేయాలని పెట్టుకున్నా. కానీ నేను ఈరోజు టైకూన్స్ మీటింగ్ అటెండ్ అయినాక, నెక్స్ట్ టైకూన్స్ మిత్రులారా, ఎవరైనా టికెట్ బుక్ చేసుకోకపోతే నెక్స్ట్ రేపు 9వ తారీఖు నుంచి వారం రోజులు ఉంది మిత్రులారా, 16వ తారీఖు వరకు నేను కూడా టికెట్ బుక్ చేసుకున్నా, నేను కూడా వెళ్తున్నా. ఆ రోజు నేను డిసిషన్ తీసుకున్న మిత్రులారా, మీటింగ్ అయిపోయింది. మీటింగ్ తర్వాత నా నిర్ణయము 108 మంది క్రౌన్ డైమండ్లను కాదు, 108 మంది క్రౌన్ డైమండ్లను కాదు మిత్రులారా, 1008 1008 మంది క్రౌన్ డైమండ్లను నేను తయారు చేయాలని నిర్ణయించుకున్నా. ఆ లిస్టులో మీరు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మిత్రులారా. నా యొక్క 1008 క్రౌన్ డైమండ్స్ నేను తయారు చేయాలని నెక్స్ట్ టైకూన్స్ తర్వాత నేను డిసిషన్ తీసుకున్నా. నా జీవితంలో ఏది డిసిషన్ తీసుకోని మిత్రులారా, పట్టు పట్టరాదు పట్టి విడియరాదు, పట్టు పట్టవలేనయా బిగియ పట్టు. మిత్రులారా, నేను ఒకసారి డిసిషన్ తీసుకుంటే ఎంతో మంది మిత్రులు నా ఎంబడి 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి నెట్వర్క్ చేస్తున్న ఎంబడి నా మిత్రులు ఈరోజు మీటింగ్ లో ఉన్నారు. సిఎన్చారి డిసిషన్ తీసుకోడు, డిసిషన్ తీసుకుంటే మాత్రము దాని అంతు చూస్తా నేను. అప్పటి వరకు నేను అలసిపోను మిత్రులారా. డబ్బులు రానటువంటిప్పుడు కూడా, పని చేస్తే డబ్బులు రానటువంటిప్పుడు కూడా కంపెనీ చేతులు ఎత్తేసినంత వరకు పనిచేసిన చరిత్ర సిఎన్చారికి ఉంది. అయితే నా గురించి చెప్పకపోతే మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా మిత్రులారా, ఇది డబ్బా కొట్టుకోవడం కాదు. దయచేసి మీరు జిఎస్టి టీంలో వచ్చారు, గ్యారెంటెడ్ సక్సెస్ టీంలో వచ్చారు, డెఫినెట్ గా మీరు కోటీశ్వర్లు అవడం తథ్యం. నేను చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయినప్పుడు మాత్రమే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు లీడర్షిప్ రాయల్టీ ఇది మాత్రం రాత్రి 12 గంటలకు వస్తుంది మిత్రులారా. ఈ రోజు ఈ యొక్క సెషన్ లో మీరు కనుక ఇది 30 రోజులలో చేసుకున్నట్లయితే మీకు గోవా ప్రోగ్రామ్ ఉంది. కంపెనీ నుంచి మనకి ఏం సపోర్ట్ ఉంది సార్ అంటే, కంపెనీ నుంచి మీకు ప్రతి ప్రైమ్ మెంబర్ కు 1500 రూపాయలు కడితే ఆయనకు 1500కు 1500 రివార్డ్ పాయింట్స్ 1550 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది. పనిచేసే వ్యక్తికి నేషనల్ టూర్స్ ఇంటర్నేషనల్ టూర్స్ ఉన్నాయి మిత్రులారా. ఆ తర్వాత సీనియర్ నుంచి ఏముంది అంటే డైలీ ప్లాన్ ప్రెజెంటేషన్ మిత్రులారా. డైలీ ప్లాన్ ప్రెజెంటేషన్ మీరు ఎంత ఈజీ సిస్టమ్ అండి, మీరు చెప్పాల్సిన అవసరమే లేదు, తీసుకొస్తే మీరు సక్సెస్. ఆ తర్వాత డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ రోజు మనము మీరు 30 రోజులలో నేషనల్ టూర్ విన్నర్ కావాలని, 90 రోజులలో ఇంటర్నేషనల్ టూర్ విన్నర్ కావాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా మిత్రులారా. అభిషేక్ కుమార్ బర్మన్ గారికి ఇక్కడ కూడా మనం సెల్యూట్ చేయాలి. ఎందుకు అంటే 90 రోజులలో ఫెయిల్ అయితే ఆయన కూడా బాధపడొద్దు. అందుకే ఇక్కడ టైం లిమిట్ తీసేశారు మిత్రులారా. 5, 25, 125, 625 ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళు ఎప్పుడు చేస్తే అప్పుడు వాళ్ళకు ఇంటర్నేషనల్ టూర్ ఉంది మిత్రులారా. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మనము చేయవలసినటువంటి పనులు ఏంటిది, డూ లిస్ట్ మిత్రులారా. ఒక్కవేళ గనక మీకు ఈ ప్రజెంటేషన్ ఈ రోజు ప్రోగ్రామ్ బ్రేక్ఫాస్ట్ లోనే మీరు డిసిషన్ తీసుకోండి. కావాలంటే మీ సీనియర్ ఫోన్ చేయండి, చెయ్యాలా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉన్నట్లయితే మీరు కంటిన్యూ చేయండి 3 days. డౌట్స్ లేవండి, పర్ఫెక్ట్ ఉంది, వెంటనే మిత్రులారా మీరు ఈ రోజే 1770 రూపాయలతోటి ప్రైమ్ మెంబర్ అయిపోండి. ఎందుకంటే ఒకవేళ కనుక మీరు ఫెయిల్ అయినా కూడా మీకు ఇయర్లీ 10 to 20,000 రూపీస్ మీకు సేవింగ్స్ రూపంలో మిగిలిపోతుంది. వర్క్ చేస్తే 1% సక్సెస్ అయినా 2 crores ఉంది, 178 crores ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, బిఫోర్ బ్రేక్ఫాస్ట్ డిసిషన్ ఈ రోజే తీసుకోండి. ఎందుకంటే మనీ వరల్డ్, డబ్బుల ప్రపంచం లోపల లక్ష్మీదేవి ఎవరికి రియాక్ట్ అవుతుందంటే ఎవరు ఫాస్ట్ గా రియాక్ట్ అవుతే వాళ్ళకు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు లాటరీ వచ్చేది ఉంది, మీరు ఈ సంవత్సరం లాటరీ కొంటే ఈ సంవత్సరం లాటరీ తగులుతుంది, వచ్చే సంవత్సరం కొంటే వచ్చే సంవత్సరం దేవుడు మీకు డబ్బులు ఇవ్వాలని డిసైడ్ చేసిండు, కానీ మీరు డిసైడ్ చేయలేదు. మీరు లాటరీ టికెట్ కొనలేదు కాబట్టి ఇప్పుడు కొంటే ఇప్పుడు వస్తుంది, నెక్స్ట్ ఇయర్ లో కొంటే నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఈ 1770 అనేది ఒక లాటరీ అనుకోండి, జీవితంలో 1770 పెట్టుబడి అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, కానీ 1770 తోటి మీకు డౌట్స్ ఉంటే వద్దు, అండర్లైన్, మీకు డౌట్స్ ఉంటే వద్దు. హోలాటెడ్ గా మీ మనసులో 100% క్లారిటీ ఉంటే మాత్రమే మీరు ప్రైమ్ మెంబర్ కాండి మిత్రులారా. ఆ తర్వాత మీరు ప్రైమ్ మెంబర్ అయిన తర్వాత మీకు డౌట్స్ క్లియర్ అయిన తర్వాత మార్కెట్లోకి వెళ్ళండి. చాలా మంది ఇక్కడ ఒక తప్పు చేస్తారు మిత్రులారా. ఏం తప్పు చేస్తారు? ఈత రాదు, ఈతల పోటీలో పాల్గొంటారు. ఈయననే చేరడు, ఈయనకే డౌట్స్ క్లియర్ కావు, ఈయన ఏం చేస్తాడు, ఇంకొక ఆయన చేస్తేందుకు ప్రయత్నం చేస్తాడు, ఆయన అడుగుతాడు, ఈయన చెప్పాడు. సిస్టమ్ ను ఫాలో కండి మిత్రులారా. మీరు చేస్తారా తెలియదు, చెయ్యరా తెలియదు,
మీరు వేరే వాళ్ళని ఎందుకు ఇరికిస్తుండ్రు, ఎందుకు మీరు మోసం చేస్తుండ్రు? కాబట్టి ఫస్ట్ మీరు డిసిషన్ తీసుకోండి. చెయ్యాలనుకుంటే అప్పుడు మాత్రమే మీరు పని చేయండి, వ్యర్థం చేసుకోకండి. మీరు యూజ్ చేయండి, మీకు రిజల్ట్ అయితేనే నాకు చెప్పండి. చాలా పొరపాటు చేస్తారు మిత్రులారా. నేను చేతులెత్తి మీకు దండం పెడుతున్నా. ఈ సిస్టమ్ అందరికి అన్నం పెడుతుంది. ఇలాంటి సిస్టమ్ను తెలిసి తెలియని వాళ్ళని తీసుకొచ్చి మీకు ఈత రాకుండా మీరు వాళ్ళని డిస్టర్బ్ చేసి మీరు డిస్టర్బ్ కాకండి. ఒకవేళ మీటింగ్కు రాకపోయినా ప్రాబ్లం లే, మీరు మీటింగ్ చెప్పే నాలెడ్జ్ నేర్చుకోండి. అందుకే ఈరోజు మీటింగ్ స్టార్టింగ్ లో చెప్పా, సీనియర్స్ కూడా వినండి అని చెప్పా. ఎంతసేపు జూనియర్ తెచ్చాలో కూర్చుని పెట్టేసేయాలి, ఇది కాదు. సిస్టమ్ ను ఫాలో కాండి మిత్రులారా. నిక్కమైన నీలం ఒక్కటి చాలు, తలుకు బెలుకు రాళ్ళు తట్టెడేల, కడవడైననేమి కరము పాలు, గంగె గోవు పాలు గరిటెడైనను చాలు. మిత్రులారా, ఒక్క పర్సన్ పర్ఫెక్ట్ ఉంటే 40 కోట్ల ఇన్కమ్ ఉందండి. వై యు ఆర్ ఫియరింగ్? మీరు ఎందుకు భయపడతారు? సిఎన్చారి మీ ఎంబడు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు క్లారిటీ వస్తే ప్రైమ్ మెంబర్ కాండి, లేకపోతే డౌట్స్ క్లియర్ అయినాక కాండి 4 days అటెండ్ కాండి. నో డౌట్ అట్ ఆల్, నో ప్రాబ్లం అట్ ఆల్. ఆ తర్వాత మీరు ఈ సిస్టంలో 90 రోజులు ఎవరైతే కోర్సు తీసుకుంటారో వాళ్ళు మాత్రం ఫెయిల్ కావడానికి కుదరదు మిత్రులారా. చేయకూడని పనులు ఉన్నాయి కొన్ని, అవి ఏంటివి? ఎక్కడ కూడా మీరు ఎవరికి డబ్బులు కట్టొద్దండి. ఎవరికి ప్రైమ్ మెంబర్షిప్, ఎవరి ప్రైమ్ మెంబర్షిప్ వాళ్ళే కట్టుకోవాలి. తర్వాత మీరు ఎవరికి జనాలను ఇస్తాను, రైట్ లెగ్గు, లెఫ్ట్ లెగ్గు, పోలియో లెగ్గు, ఇవన్నీ ఏంటివి? జనాలను చీటింగ్ చేయడం. మిత్రులారా, ఇక్కడ 2 పనులు ఉన్నాయి. ప్రైమ్ మెంబర్ కావడం, వేరే వాళ్ళని ప్రైమ్ మెంబర్ చేయడం. చేస్తాడా చేయడా ఆయన ఇష్టం. కాబట్టి ఎవరికి జనాలను ఇస్తానని కానీ ఎవరికి డబ్బుల గురించి కానీ వద్దు, అవసరం లేదు మనకు. అలాంటి పొల్యూటెడ్ పీపుల్ను తీసుకురాకండి. సో మై డియర్ ఫ్రెండ్స్, తర్వాత మీరు ఎవరికి ప్లాన్ను షార్ట్ కట్లో చెప్పకండి. మీ యొక్క యూజర్ నేమ్ను ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ వైరల్ చేయకండి. ఆ తర్వాత మీ అచీవ్మెంట్ లేకుండా, మీకు ట్రైనింగ్ లేకుండా మీరు ప్లాన్ చెప్పడానికి ప్రయత్నం చేయకండి. మీరు ఏది చేసినా కూడా మీ యొక్క యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ తోటి కన్సల్ట్ చేసి మాత్రమే మీరు ఆ పని చేయండి. ఏది మీ సొంత నిర్ణయం తోటి నెక్స్ట్ మనీ చేయకూడదు. ఒక్కసారి మీ సీనియర్ తోటి అప్రూవల్ తీసుకొని మీరు చేయండి, అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. అప్రూవల్ తీసుకోకుండా చేస్తే ఫెయిల్ అవుతారు మీరు. ఇది టీం వర్క్ మిత్రులారా. ఆ తర్వాత మీకు కంపెనీ నుంచి కానీ సీనియర్ నుంచి వచ్చే ప్రతి మెసేజ్ను కూడా మీరు ఇగ్నోర్ చేయకండి. మీరు ఒకవేళ తొందరగా ఈ మీటింగ్కు వచ్చినట్లయితే, అంటే మిత్రులారా కొంతమంది తొందరగా సైన్అప్ కాకుండా కూడా రావచ్చు. సైన్అప్ అనేది నెక్స్ట్ మనీ, జూమ్ మీటింగ్ అనేది ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం మీరు వచ్చారు. ఒకవేళ కనుక మీరు సైన్అప్ చేసుకోకపోతే మీ సీనియర్ తోటి వెంటనే సైన్అప్ కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే నైట్ మొత్తం మనకు యాప్ పైన ఎడ్యుకేషన్ ఉంటుంది. ఫ్రీ సైన్అప్ మిత్రులారా. ఆ తర్వాత మీకు అర్థం కాలేదు, 4 days అయిపోయిన తర్వాత మీరు యాప్ను డిలీట్ చేసేసేయచ్చు, ప్రాబ్లం లేదు. ఆ తర్వాత మిత్రులారా ఓకే అనుకుంటే, ప్రైమ్ మెంబర్ కావాలనుకుంటే వెంటనే మీ మొబైల్ ఫోన్ తీసుకొని అక్కడ ఎడిట్ ప్రొఫైల్ చేయండి. మీ సీనియర్ సహకారంతో బ్యాంకు నుంచి మీ యొక్క వాలెట్ కు డబ్బులు యాడ్ చేసుకోండి. మీకు సీనియర్స్ హెల్ప్ చేయడానికి చాలా రెడీగా ఉన్నారు మిత్రులారా. మీ జీవితంలో నా కోసం సిఎన్చారిగా మీరు వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ ను సక్సెస్ చేసినందుకు, మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని మీరు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజు సెషన్లో ఎవరైతే ఇంకా మీకు ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలనుకుంటే, క్లారిఫికేషన్స్ కంటే కూడా మిత్రులారా ఏ పాయింట్ మీకు చాలా బాగా నచ్చింది? ఎందుకంటే క్లారిఫికేషన్ సెషన్ నైట్ జరుగుతుంది కాబట్టి మీరు మొట్టమొదటిసారి ఎవరు వచ్చిందో సభకు మీరు పరిచయం ఇవ్వండి. మీ స్క్రీన్ టచ్ చేయండి. స్క్రీన్ టచ్ చేసినట్లయితే మీకు రైట్ సైడ్ లో మోర్ ఉంటుంది. మోర్ బటన్ టచ్ చేస్తే హ్యాండ్ రేజ్ ఉంటుంది. సేమ్ అదే ప్లేస్ లో లెఫ్ట్ లో మీకు అన్మ్యూట్ ఉంటుంది. ఎవరైనా సరే మీరు ఈ రోజు సెషన్లో మొదటిసారి వచ్చిన వాళ్ళు మీరు తీసుకోవచ్చు. మొదటిసారి ఫస్ట్ సారి ఎవరైతే వచ్చారు, రైట్ ఫ్రెండ్, నేను అన్మ్యూట్ చేస్తా ఉన్నా. మీకు లెఫ్ట్ సైడ్ లో అన్మ్యూట్ అని ఉంటుంది. కృష్ణ గారు, కృష్ణ గారు మీకు లెఫ్ట్ సైడ్ లో అన్మ్యూట్ అని ఉంటుంది ఫ్రెండ్. సేమ్ ఇప్పుడు రైట్ సైడ్ రైట్ మైక్ ఓపెన్ అయింది. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు చెప్పండి. ఆ తర్వాత ఈ రోజు సెషన్ లో మీకు ఏ పాయింట్ హార్ట్ టచింగ్ పాయింట్ ఉందో చెప్పండి. నా పేరు కృష్ణమోహన్ అండి, మా ఊరు సూర్యాపేట. ఓకే, నాకు సీనియర్ వచ్చేసి మీరే. థ్యాంక్ యూ. ఇంకా ఏం కావాలండి సార్? ఈ రోజు సెషన్ లో హార్ట్ టచింగ్ పాయింట్ ఏముంది? ఈ రోజు సెషన్ లో హార్ట్ టచింగ్ పాయింట్ నా దృష్టిలో అయితే రియాలిటీ. ఇవన్నిటికంటే ముందు, బిజినెస్ కంటే ముందు, సంపాదన కంటే ముందు జెన్యూనిటీ, రియాలిటీ. థ్యాంక్ యూ కృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్, ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సత్యమేవ జయతే, సార్ చెప్పింది అదే. రియాలిటీ ఏదైతే ఉందో
అది చాలా జీవితంలో ఉపయోగపడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, సాయంత్రం మళ్ళీ మనం 5 గంటలకు ఎడ్యుకేషన్ సెషన్ లో కలుసుకుందాం. ఈ రోజు కోహోస్ట్ గా హెల్ప్ చేసినటువంటి సాయిబాబా సార్ కు, అదే విధంగా వెంకట్ సార్ గారికి, మీ అందరికీ కూడా పేరు పేరున మిత్రులారా, ఎందుకంటే మీరు వచ్చారు కాబట్టి నేను చెప్పగలిగా, నా గొప్పతనం కాదు మిత్రులారా. మీ జీవితంలో మీ యొక్క విలువైన సమయం నాకు ఇచ్చినందుకు వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ సాయంకాలం మనం మళ్ళీ కలుసుకుందాం.